హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వకీల టాక్స్. నా పేరు వకీల. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఎపిసోడ్ చూసి ఏమనిపించింది? ఈ రోజు మెయిన్లీ ఎపిసోడ్ లో 3 ఛాలెంజెస్ కండక్ట్ చేశారు. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజెస్ లో భాగంగా 3 టాస్క్లు కండక్ట్ చేశారు బిగ్ బాస్. ఆ 3 టాస్క్ లో కూడా ఫస్ట్ టాస్క్ వచ్చేసి పట్టుకొని ఉండు పగిలిపోతుంది. ఈ టాస్క్ లో నబిల్ పృథ్వీ ఇద్దరు బాగా పర్ఫామ్ చేశారు. అంటే పృథ్వీ విన్ అయ్యేటప్పటికీ కూడా నాకు నబిల్ 1% ఎక్కువ పొగడాలి అనేసి అనిపించింది. అంటే నిన్న అంత ఫుడ్ తిన్నాడు కదా నిన్నటి ఎపిసోడ్ లో. మనకి ఈ రోజు ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది కానీ దానికి కంటిన్యూషన్ ఈ 3rd టాస్క్ కూడా కండక్ట్ చేశారనమాట. ఫస్ట్ టాస్క్ లో పర్ఫామ్ చేశాడు. బ్యాలెన్స్ టాస్క్ లో ఆ బెలూన్ బాల్ పట్టుకొని టవర్ లో వేయడం, అందులో బాగా ఆడాడు. సెకండ్ టాస్క్ లో పర్ఫామ్ చేశాడు. అంటే అంత ఫుడ్ తిని అన్ని నాన్ వెజ్ ఐటమ్స్, అంత స్ట్రాటస్ బిర్యానీ తిని దానికి 1 అవర్ గ్యాప్ ఇచ్చారా లేదా కానీ 3rd టాస్క్ కండక్ట్ చేశారు. ఆ 3rd టాస్క్ లో సీత వచ్చేసి నబిల్ ని పంపించింది. ఎందుకంటే వాళ్ళ టీంలో ఉన్న వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ కాబట్టి. బికాస్ శక్తి క్లాన్ నుంచి పృథ్వీ వస్తున్నాడు కాబట్టి తన క్లాన్ నుంచి నబిల్ ని పంపించింది, వేరే ఆప్షన్ లేక. బట్ నాకేమనిపించింది అంటే ఆదిత్య ఓం గాని కూడా పంపించుంటే బాగుండేది అనేసి అనిపించింది. ఆయన ఫిట్నెస్ ఎక్కువ మెయింటైన్ చేస్తారు కానీ ఆయన చేతులు షివర్ అవుతాయనేమో మరి. ఆర్ఎల్స్ విష్ణునైనా పంపించుండాల్సింది కానీ నబిల్ ని పంపించింది. ఎందుకంటే ఆల్రెడీ నబిల్ ముందు 2 టాస్క్ లో పర్ఫామ్ చేస్తున్నాడు, ఫుడ్ అంత తినున్నాడు కాబట్టి నిజంగా అతనికి ఇంపాసిబుల్ అవుతుంది. తర్వాత మణికంఠ కూడా చెప్పాడు ఇన్ బిట్వీన్ టాస్క్ జరుగుతున్నప్పుడు అతనికి స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉంది అని. స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ చేతులతో అంతసేపు హోల్డ్ చేయడం చాలా గ్రేట్ అనమాట. అంటే మనకి ఈరోజు ఎపిసోడ్ లో కొంచెం సేపు టెలికాస్ట్ చేస్తారు కానీ అది యాక్చువల్ గా లైవ్ లో అన్సీన్ లో 3 అవర్స్ అనమాట. వాళ్ళు పర్ఫామ్ చేసింది ఆ టాస్క్ ని 3 అవర్స్ పర్ఫామ్ చేశారు. కానీ పృథ్వీ ఫేస్ లో ఎంత కూడా అసలు అలసటే కనిపించలేదు, హ్యాపీగా నుంచొని ఉన్నాడు అంతే. నబిల్ కూడా అలా నుంచనే ఉన్నాడు కానీ అతను ఫేస్ లో అలసట కనిపించిపోతుంది. ఆల్రెడీ మరి అంత ఫుడ్ తినడం వల్ల లేదంటే ఆయన ఫిజికల్ హెల్త్ వల్లనో ఏమో తెలియదు కానీ ఆయన ఫేస్ లో అలసట కనపడిపోతుంది. ఇంక లాస్ట్ లో గివ్ అప్ ఇచ్చేస్తాడు అనమాట, కంగ్రాచులేషన్స్ పృథ్వీ అని చెప్పేసి. ఆ తర్వాత నెక్స్ట్ టాస్క్ వచ్చేసి మన ఫజిల్ టాస్క్ అనమాట. ఆ పజిల్ టాస్క్ బిగ్ బాస్ వీళ్ళు విన్ అవ్వకూడదు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావాలి అనేసి అనుకున్నారో ఏంటో కానీ 5 నిమిషాలే టైం ఇచ్చి ఆ పజిల్ పెట్టమన్నారు. ఆ పజిల్ లో 2 క్లాన్స్ వాళ్ళు ఓడిపోయారు. 3rd టాస్క్ వచ్చేసి బిగ్ బాస్ ట్యూన్స్ ప్లే చేశారు, అలార్మ్స్ ఇచ్చారు. అందులో వచ్చేసి శక్తి క్లాన్ వాళ్ళు విన్ అయ్యారు అనమాట. ఇంకా అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ విన్ అయ్యారు కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆగుతుంది ఆ టాస్క్ కి అని చెప్పారు. ఇంకా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ 9 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారు. అంటే మొత్తం 12 మెంబర్స్ కదా, 12 మెంబర్స్ లో వీళ్ళు 3 ఛాలెంజెస్ లో విన్ అయ్యి 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపారు అని చెప్పారనమాట బిగ్ బాస్. అంటే ఇంకా 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావచ్చేమో చూడాలి మనం. కానీ కపుల్స్ అని చెప్పారు కదా స్టార్టింగ్ లో, అంటే ఎవరు వచ్చిన బడ్డీస్ లా రావాలి అని చెప్పారు. మరి బడ్డీస్ లా రావాలి అంటే ఇక్కడ 9 మందిని ఎలా డివైడ్ చేస్తారో చూడాలి బిగ్ బాస్. ఇంకా ముందు ఏమైనా టాస్క్లు పెట్టి ఆపుతారో లేదంటే ఏం చేస్తారో చూడాలి. సరే ఫ్రెండ్స్, ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్టింగ్ టాస్క్ అనమాట. బిగ్ బాస్ ఏమంటారంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్ లో భాగంగా బిగ్ బాస్ ఇస్తున్న 3వ ఛాలెంజ్ పట్టుకొని ఉండి లేదంటే పగిలిపోతుంది. ఈ ఛాలెంజ్ గెలవడానికి మీరు చేయవలసింది 15 నిమిషాల పాటు ఫ్రేమ్ మీద హ్యాండిల్ కి కట్టి ఉన్న మీకు బెలూన్ కి తగలకుండా ఉండేలా చూసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చివరి వరకు బెలూన్ పగలకుండా ఉన్న సభ్యుడు ఈ ఛాలెంజ్ గెలిచినట్టు. ఛాలెంజ్ గెలిచిన క్లాన్ సభ్యులు ప్రైజ్ మనీకి 1 లక్ష రూపాయలు యాడ్ చేయడంతో పాటు ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. ఈ ఎక్కువ ప్రయోజనాలు ఏంటో గానీ పాపం కాంతారా క్లాన్ కి దెబ్బ పడిపోయింది. ఈ ఛాలెంజ్ లో భాగంగా ఇరు క్లాన్స్ నుంచి చెరొక సభ్యుడు ఫ్రేమ్ మీద నిలబడి మీకున్న హ్యాండిల్స్ ని 2 చేతులతో ముందుకు లాగి పట్టుకుని ఉండాలి. ఏ క్లాన్ సభ్యుల బెలూన్ అయితే ముందుగా మేకకు తగిలి పగిలిపోతుందో వారు ఈ ఛాలెంజ్ లో ఓడిపోయినట్టు. అది చెప్పాను కదా, ఫ్రేమ్ మీద నుంచొని ఉండాలి. వాళ్ళకి ఒక హ్యాండిల్ ఉంటుంది, అది ఇలా పట్టుకొని ఉండాలన్నమాట. పట్టుకొని ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే వదిలేస్తారో దానికి ఒక మేక్ ఉంటుంది, వాళ్ళ తల మీద బెలూన్ ఉంటుంది. వదిలేసినప్పుడు ఆ మేక్ వెళ్ళి బెలూన్ కి తగిలి పగిలిపోతుంది అనమాట. వాళ్ళకైతే 15 మినిట్స్ టైం ఇస్తారు. ఫస్ట్ ఈ 15 మినిట్స్ అయితే వాళ్ళు బెలూన్ కొట్టకుండా ఉంటే గనక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని ఆపొచ్చు. ఆఫ్టర్ 15 మినిట్స్ ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వాళ్ళే విజేతలు, వాళ్ళకి ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే 1 లక్ష రూపాయలు ప్రైజ్ మనీకి యాడ్ అవుతాయి అని చెప్పారనమాట. సో ఇలా అనౌన్స్ చేసిన తర్వాత నేను ఆడతా అనేసి సోనియా నేను ఆడతా అంటే నిఖిల్ అంటాడు వద్దు అనేసి అంటాడు అనమాట. ఇంకా పృథ్వీని పంపిస్తాను అనేసి అంటే అది సీత వింటది. సీత విని ఓకే నబిల్ ఆడమని చెప్తుంది. ఆదిత్య గారు అంటారు నేను ఆడతా అంటారు కానీ తనకి ఇంకా ఆదిత్య గారి మీద నమ్మకం లేనట్టుంది. నబిల్ పంపిస్తుంది ఎందుకంటే ఇటు సైడ్ నుంచి పృథ్వీ వస్తున్నాడు కాబట్టి. సో బిగ్ బాస్ అడుగుతారు ఎవరెవరు ఆడుతున్నారు అంటే నబిల్ పృథ్వీ అని చెప్తారనమాట. తర్వాత బిగ్ బాస్ ఇరు క్లాన్స్ కలిసి సంచాలకులు సెలెక్ట్ చేసుకోండి.
అంటే వీళ్ళిద్దరూ ఫస్ట్ విష్ణుప్రియ మణికంఠన్ సెలెక్ట్ చేసుకుంటారు. అంటే 2 సంచాలకులు ఉండాలి ఇద్దరిని చూడడానికి అనేసి. ఒకళ్ళే ఇద్దరిని చూడలేరేమో అనుకుని ఇద్దరిని సెలెక్ట్ చేస్తే తర్వాత మళ్ళీ బిగ్ బాస్ చెప్పినట్టున్నట్టున్నారు ఒకళ్ళే ఉండాలి అని. ఇంకా ఫైనల్లీ మణికంఠన్ సెలెక్ట్ చేస్తారనమాట. విష్ణు అంటది ఇద్దరు గుర్తుపెట్టుకోండి మనం విన్ అవ్వాలి, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రానివ్వకూడదు అనేసి విష్ణు అంటది. తర్వాత బిగ్ బాస్ ఏమంటారంటే ఓన్లీ పోటీదారులు సంచాలకులు మాత్రమే యాక్షన్ రూమ్ లో ఉండాలి, మిగతా వాళ్ళందరూ లివింగ్ ఏరియాలో సోఫాలో కూర్చొని ఉండాలి, ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్తే వాళ్ళందరూ వెళ్ళి సోఫాలో కూర్చుంటారు. తర్వాత నబీల్ అంటాడు అంటే మణికంఠ విష్ణుప్రియలో వీళ్ళు కన్ఫ్యూజన్ ఉంది కదా, అప్పుడు నబీల్ ఏమంటాడంటే మణికంఠ ఉండనివ్వండి ఎందుకంటే తను స్ట్రిక్ట్ గా ఉంటాడు, బయాస్డ్ గా ఉండడు, స్ట్రిక్ట్ గా ఉంటాడు, అంటే ఎటు న్యాయం ఉంటే అటే మాట్లాడతాడు అన్నట్టు మణికంఠ. నిజంగా మణికంఠ బాగా చేస్తాడు సంచాలకులుగా. తర్వాత మణికంఠ చెప్తాడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. ఫ్రేమ్ మీద తల వీపు వెనక భాగం అంతా ఫ్రేమ్ కి అంటుకునే ఉండాలి, చేతులు ఫోల్డ్ చేయకూడదు, అలాగే వ్రిస్ట్ లోపలికి తీసుకురాకుండా ఉండాలి అని తను రూల్స్ చెప్తాడు ఎలా ఉండాలి ఏంటి ఆ ఫ్రేమ్ మీద అనేసి. తర్వాత పృథ్వీ నబిల్ ఓకే డన్ అనేసి ఒకళ్ళనొకళ్ళు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటారు. ఇంకా టాస్క్ స్టార్ట్ అవుతుంది. మణికంఠ అంటాడు పృథ్వీని చేతులు ఇంకా స్ట్రెచ్ చేయాలి, అది ఇంకా లాగాలి, అది ఎలాస్టిక్ బ్యాండ్స్ లా ఉంటది అనమాట, ఆ రాడ్ కి ఎలాస్టిక్ బ్యాండ్స్ లా ఉంటుంది, దాన్ని ఇంకా స్ట్రెచ్ చేయి దాన్ని ఇంకా లాగు అనేసి. అంటే పృథ్వీ అంటాడు అరే అది రావట్లేదు బ్రో, స్టక్ అయింది, నా చేతులు లెంత్ ఉన్నాయి కదా, మేబీ షార్ట్ ఉంటే అది స్ట్రైట్ గా వచ్చేదేమో అని అంటాడు. అందరూ నవ్వుతారు. ఈ టాస్క్ అంతా బాగానే నడిచింది, అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చేశారు, పృథ్వీ ఎంజాయ్ చేస్తూ చేస్తాడు, కానీ పాపం నబిల్ అయితే ఎంజాయ్ చేస్తూ చేయలేదన్నమాట. హౌస్ మేట్స్ అందరూ బాగా ఎంజాయ్ చేశారు, అలాగే బిగ్ బాస్ కూడా బాగా ఎంగేజ్ చేశాడు. వాళ్ళు ఆడుతున్న టాస్క్ ని ఇక్కడ వీళ్ళకి లివింగ్ ఏరియాలో ఉన్న టీవీలో వేసి కూడా చూపించారు, వాళ్ళు ఎలా ఆడుతున్నారు, వాళ్ళ మాటలు వినపడేలాగా అంతా. తర్వాత మణికంఠ నిఖిల్ ఏమంటాడంటే ఓకే డూయింగ్ గుడ్ అని చెప్పి ఇక్కడ నుంచి వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక డోర్ ఉంటది కదా యాక్షన్ రూమ్ కి బెడ్రూమ్ కి మధ్యలో, అక్కడ నుంచి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అనమాట. తర్వాత నబీల్ ఏమంటాడంటే మామ పాట పాడు మామ అనేసి అడుగుతాడు మణికంఠని. మణికంఠ పాడతాడు. వీళ్ళు ఏమంటారంటే హౌస్ మేట్స్ అయ్య బాబాయ్ మణికంఠ పాడుతున్నాడు, దాంట్లోనే సగం డిమోటివేట్ అయిపోతారు, అలా పాడుతున్నాడు మణికంఠ అని అంటది యష్మి. నిజంగా ఆయన ఏంటంటే నీరసంగా పాడతాడు. తర్వాత బిగ్ బాస్ నబిల్ పృథ్వీ మన కోసం ఒక పాట పాడతాడు అనగానే పృథ్వీ పాట పాడతాడు. యానిమల్ మూవీలో సాంగ్ ఉంది కదా, మేబీ ఆయన కూడా కొంచెం ఆ హీరోలోనే ఉంటాడు కాబట్టి ఆ పాట పాడాడు, కానీ చాలా బాగా పాడాడు. నబిల్ అంటాడు బిగ్ బాస్ ఇది హౌస్ లో ఎవరి కోసం పాడాడు అడగండి అంటే, హౌస్ లో అయితే విష్ణు కోసం అనేసి అంటాడు పృథ్వీ. ఇంకా విష్ణు గర్ల్స్ ఉంటారు కదా అందరూ అరుపులు, విష్ణు కూడా బ్లష్ అయిపోతూ ఉంటది, అదే మనకి ప్రోమోలో వచ్చింది కదా, చాలా బ్లష్ అయిపోతుంది. విష్ణు ప్రేమ చిగురించింది అనేసి అనిపించింది నాకు, ఎందుకంటే విష్ణుకి ఆల్రెడీ పృథ్వీ అంటే ఇష్టం కదా, చాలా సార్లు చెప్తూ ఉంటది అరే నేను ఎన్నిసార్లు మాట్లాడడానికి వెళ్ళినా నన్ను అసలు అవాయిడ్ చేస్తున్నాడురా, దూరంగా వెళ్ళిపోతున్నాడు, నా మాట వినట్లేదు, సోనియాతోటే ఉంటున్నాడు అని చెప్పి సీత వాళ్ళకి షేర్ చేసుకునేది కదా. సో ఈ రోజు మాత్రం చాలా బ్లష్ అయిపోయింది, హ్యాపీ ఫీల్ అయింది విష్ణు. నెక్స్ట్ పృథ్వీ మీరు కూడా ఒక పాట పాడండి బిగ్ బాస్, లేదంటే ఒక ఎలివేషన్ సాంగ్ పెట్టండి అనేసి అడుగుతాడు అనమాట. నబిల్ అంటాడు బిగ్ బాస్ మిమ్మల్ని పాట పాడమని అడుగుతున్నాడు కదా, సో ఈ మాటకే డిస్క్వాలిఫై చేసేయండి పృథ్వీని అని నబిల్ అంటాడు. బిగ్ బాస్ 15 నిమిషాలు పూర్తవడానికి ఇంకొంచెం సమయం మాత్రమే మిగిలి ఉంది, 15 నిమిషాలు పూర్తయిన తర్వాత అలాగే కొనసాగిస్తూ చివరి వరకు బెలూన్ పగలకుండా ఉన్న సభ్యుడు విజేతగా నిలుస్తారు అని చెప్తారు. మణికంఠ అంటాడు అరే మన వాళ్ళు పండగ చేసుకుంటున్నారు రా అక్కడ అంటే, వీళ్ళు వీడియో అక్కడ వేసి వీళ్ళు ఎలా టాస్క్ ఆడుతున్నారు అనే వీడియో వాళ్ళకి వేసి చూపిస్తారనమాట. మన వాళ్ళు పండగ చేసుకుంటున్నారా, ఇంకా 1 minute 30 seconds ఉన్నాయి బాగా ఆడండి అని ఎంకరేజ్ చేస్తాడు. అప్పటి వరకు మణికంఠ ఏం ఎంకరేజ్ చేయడు, అలా నుంచొని చూసి సరిగా ఆడండి, హ్యాండ్స్ సరిగా పట్టుకోండి, స్ట్రెచ్ చేస్తూ ఉండండి, కానీ కొంచెం చిన్న చిన్న ఫంబుల్స్ చేసిన పెద్ద పట్టించుకోండి, ఎందుకంటే డిస్క్వాలిఫై చేయడం అనమాట. ఎందుకంటే వాళ్ళ మూట ఏంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని ఆపాలి అని, అలాగే వాళ్ళిద్దరు కూడా కష్టపడి ఆడుతున్నారు. మణికంఠకి అస్సలు ఇష్టం లేదు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావడం అనేది, సో అందుకనే సపోర్ట్ చేస్తాడు అనిపించింది. ఆఫ్టర్ 15 minutes మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు. తర్వాత ఇక్కడ నుంచి నిఖిల్ సీత అరుస్తూ ఉంటారనమాట. సీత ఏమంటదంటే డోంట్ లూజ్ ఇట్ నబిల్ అనేసి చెప్తే నిఖిల్ వచ్చేసి పృథ్వీ యూ కెన్ డూ ఇట్, కిందకి లాగు బాగా స్ట్రెచ్ చేసి పట్టుకో అని నిఖిల్ ఇక్కడ నుంచి ఎంకరేజ్ చేస్తారు. తర్వాత మణికంఠ కమాన్ పృథ్వీ వైల్డ్ కార్డ్ అయిపోయింది, ఇప్పుడు ప్రైజ్ మనీ కోసం ఆడాలి అంటే ఎవరు విన్ అయితే వాళ్ళకి ప్రైజ్ మనీ వస్తుంది అని చెప్పారు కదా. పృథ్వీ ఓకే అంటాడు. తర్వాత విష్ణు వచ్చేసి బై బై వైల్డ్ కార్డ్స్ అంటే 15 minutes అయిపోయింది కదా. తర్వాత బిగ్ బాస్
పృథ్వీ, నీకు ఇంట్లో అందరిలో ఎవరంటే తక్కువ ఇష్టం అని అడిగితే పక్కనే ఉంటాడు పాపం మణికంఠ పేరు చెప్తాడు. ఎందుకంటే ఆయనకి మణికంఠ అంటే ఇష్టం ఉండదు. నామినేట్ కూడా చేసుకున్నారు కదా ఒకళ్ళనొకళ్ళు, వాళ్ళిద్దరు ఏ ఒకటి చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వస్తూనే ఉంటాయి. నిఖిల్ అంటే ఒరే పక్కనే ఉన్నాడు రా నిఖిల్ అంటాడు ఇక్కడ నుంచి లివింగ్ ఏరియాల నుంచి. మణికంఠ ఇంకొంచెం డౌన్ చేయరా అని అంటే ఇంకా పృథ్వీ నవ్వుతాడు. అదేంటి నీ పేరు చెప్పానని అలా చెప్తున్నావా అని నవ్వుతాడు అనమాట. తర్వాత నీకు ఇష్టమైన ఇంటి సభ్యులు ఎవరు నబీల్ అని అడిగితే వెంటనే సీత అని చెప్తాడు. వాళ్ళిద్దరికి ఆల్రెడీ స్టార్టింగ్ వీక్ నుంచి మంచి బాండింగ్ ఉంది, ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది కాబట్టి ఇంకా తప్పేమీ లేదు. బిగ్ బాస్ మరి ఎవరంటే ఇష్టం లేదు నబీల్ అంటే ఇష్టం లేదు అంటే నిఖిలే బిగ్ బాస్. ఎందుకంటే 2 రోజుల నుంచి సరిగా మాట్లాడట్లేదు. మేబీ నామినేషన్స్ అయిన తర్వాత సోనియాని పృథ్వీ నామినేట్ చేశాడు, మీరు ఎందుకు మధ్యలో వస్తున్నారు, నిఖిల్ గేమ్ లోను అలాగే వచ్చారు, నామినేషన్స్ లో కూడా అలాగే మధ్యలో వస్తున్నారు కదా అని బిగ్ బాస్ కి చెప్తాడు కదా. అందుకని నిఖిల్ కి కోపం వచ్చి మాట్లాడట్లేదు. అదే చెప్తున్నాడు అనమాట, నిఖిల్ బిగ్ బాస్ అనేసి చెప్తున్నాడు. పక్క నుంచి మణికంఠ ఏమంటాడంటే అరే ఆలోచించుకొని చెప్పు, నా పేరు చెప్తూ ఊరుకొని అసలే సంచాలకులుగా ఉన్నాను నేను అని మణికంఠ అంటాడు. ఎందుకంటే తన పేరు చెప్తాడేమో అనేసి. తర్వాత బిగ్ బాస్ పృథ్వీ బిగ్ బాస్ ఏమంటారంటే పృథ్వీ నా తరపున నబిల్ ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే అడిగేయండి అంటే పృథ్వీ అంటాడు అరే నీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పరా అంటే నబిల్ నాకు గర్ల్ ఫ్రెండ్ ఎవ్వరు లేరు నేను సింగిల్ అనేసి చెప్తాడు. అప్పుడు పృథ్వీ ఏమంటాడంటే బిగ్ బాస్ వాడు అబద్ధం చెప్తున్నాడు, బిగ్ బాస్ వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది అనేసి. ఇంకా బాగుందనమాట, కామెడీగా నడుస్తుంది టాస్క్ అంతా. అప్పుడు పృథ్వీ ఏమంటాడంటే బిగ్ బాస్ ఒకవేళ అబద్ధమైతే 1 lakh ఇవ్వద్దు బిగ్ బాస్ అనేసి. ప్రేరణ వచ్చేసి మనీ ఇప్పుడు ఫెయిర్ సంచాలకులు అవుతాడో లేదో చూడాలి అని అంటుంది. అంటే తను ఫెయిర్ గా ఆడతాడో అన్ఫెయిర్ చేస్తాడో చూడాలి అని అంటుంది. కానీ తను ఫెయిర్ గానే ఆడాడు, డెసిషన్ కూడా బాగానే తీసుకున్నాడు, బాగానే ఎంకరేజ్ చేస్తాడు. మనకంట అంటే బయట నుంచి అందరూ అరే మోటివేట్ చేయరా ఎందుకు అలా సైలెంట్ గా నుంచున్నావు అంటే మోటివేట్ కాదు, ఇప్పుడు ఇద్దరు ఆల్రెడీ స్ట్రెస్ లో ఉన్నారు, ఏ క్షణమైనా పగిలిపోవచ్చు బెలూన్ అనేసి అంటారు. వీళ్ళు అంటారు అరే మోటివేట్ చేయమంటే డిమోటివేట్ చేస్తున్నాడు ఏంట్రా, బెలూన్ పగిలిపోవచ్చు అని అంటున్నాడు అని వీళ్ళందరూ అంటారనమాట. సీత వాడికి క్షణికావేశం కదా అలాగే మాట్లాడతాడు అని అంటది సీత. నబీల్ వచ్చేసి ఇలా పక్కకి ఫేస్ పెట్టి ఇలా తుడుచుకుంటూ ఉంటాడు. అప్పుడు మణికంఠ అంటాడు నేను ఆల్రెడీ 1 ఛాన్స్ ఇచ్చాను ఇద్దరికి, అట్లా చెయ్యొద్దు, నువ్వు పక్కకి ఎందుకు పెడుతున్నా అంటే అరే నేను స్వెట్ వస్తే తుడుచుకున్నాను, నేను కావాలని చేయలేదు అనేసి చెప్తాడనమాట నబీల్. లాగుతూనే ఉన్నాను మమ్మ, నేను స్వెట్ తుడుచుకున్నా, నేను ఆల్రెడీ హ్యాండ్స్ తో పట్టుకొని రాడ్ ని లాగుతూనే ఉన్నాను అంటే మనకంటే నేను ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను ఇది 1 of the రూల్ రా, 2 సార్లు చేసావు ఇంకొకసారి చేస్తే మాత్రం ఊరుకోను అని మణికంఠ అంటాడు. అప్పుడు పృథ్వీ అయితే నాకు ఇంకోటి ఉంటది కదా అంటే పృథ్వీ ఒకటేసారి చేశాడంట అట్లాగా, ఇంకోటి ఉంటది కదా అంటే ఉంటది కానీ కావాలని అయితే చేయకు అని మణికంఠ అంటే నబీల్ అంటాడు అంటే నేను కావాలని చేశానా, నేను ఏదో కావాలని చేసినట్టు అంటున్నావు, నేనేం కావాలని చేయలేదు, స్వెట్ వస్తే తుడుచుకున్నాను అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. తర్వాత బిగ్ బాస్ నబీల్ నైనిక కోసం ఒక పాట పాడు అని అంటే ఈయన రాధిక సాంగ్ ఉంటది కదా దాన్ని నైనిక అని పాడతాడు అనమాట. అప్పుడు పృథ్వీ అంటాడు ఒరే అది రాధిక సాంగ్ రా అని పృథ్వీ అంటాడు. నబీల్ సారీ బిగ్ బాస్ ఈ పొజిషన్ లో పాడడం అంటే చాలా కష్టం, క్రిటికల్ గా ఉంది ఈ పొజిషన్ కొంచెం అని ఆల్రెడీ నా చేతులు వణుకుతున్నాయి. నిజంగా పాప 2 చేతులు కూడా బాగా షేక్ అయిపోయి షివర్ అయిపోతూ ఉంటాయి అనమాట. మరి ఆయనకి స్పాండిలైటిస్ ప్రాబ్లం వల్ల లేకపోతే మరి 2 టాస్క్లలో ముందు ఎఫర్ట్ పెట్టాడు కాబట్టి అదే రోజు 3rd టాస్క్ కాబట్టి బాడీ సపోర్ట్ చేయక ఏమో తెలియదు కానీ 2 చేతులు వణుకుపోతా ఉంటాయి. పృథ్వీకి మాత్రం ఎంత వణుకు బెణుకు ఏమీ లేదు, అలా నుంచొని ఏదో మంచం మీద పడుకున్నట్టు హ్యాపీగా పట్టుకొని ఉంటాడు రాడ్ ని. తర్వాత బిగ్ బాస్ మణికంఠ వాళ్ళిద్దరు ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారంటే నేనైతే పృథ్వీ అనుకుంటానని బిగ్ బాస్. ఎందుకంటే ఆల్రెడీ నబీల్ చేతులు వణుకుపోతున్నాయి, అలాగే పాపం తన టమ్మీ కూడా ఫుల్ గా ఉంది కదా అంటే ఫుల్ గా తినేసి ఉన్నాడు కదా, అది అతను కూడా అరగలేదు కదా అన్నట్టు చెప్తాడు. నబీల్ సంచాలకులుగా బయాస్డ్ గా ఉన్నాడు బిగ్ బాస్ మణికంఠ అనేసి అంటే బయాస్డ్ సంచాలక్ అని పృథ్వీ అంటాడు అనమాట. అరే బయాస్డ్ కాదురా, నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను ఎందుకంటే నువ్వు బాగా ట్రై చేస్తున్నావు కానీ ప్రాక్టికల్ గా చెప్తున్నాను, తనే విన్ అయ్యాలి. ఎందుకంటే తనే చూస్తున్నాడు కదా సంచాలకులుగా ఉండి ఎవరు ఎలా ఆడుతున్నారు అని కరెక్ట్ గా చూస్తున్నాడు కాబట్టి ఆయనకు అర్థం అవుతుంది. నబీల్ అంటాడు కనీసం గెలవచ్చు ట్రై చేస్తున్నాడు, గెలవచ్చు అని కూడా అనట్లేదు, 50% ఛాన్సెస్ అని కూడా అనట్లేదు బిగ్ బాస్ అని నబీల్ చెప్పుకుంటాడు అనమాట. బిగ్ బాస్ మణికంఠ వాళ్ళిద్దరిలో ఒకరు తీసేసే ఛాన్స్ వస్తే ఎవరిని తీసేస్తారు చెప్పండి అని అంటే నేనైతే నబీల్ తీసేస్తాను బిగ్ బాస్. ఎందుకంటే అతను ఫిజికల్ గా స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉంది, అలాగే ఇంతవరకు ఆయన టాస్క్ లో నబీల్
2 టాస్కుల్లోనూ ఆడాడు. బట్ పృథ్వీ ఏంటంటే ఒక్క టాస్క్ లో కూడా ఆడలేదు, అందుకనే నేను పృథ్వీ నుంచి నబిల్ని తీసేస్తాను అని చెప్పాడు అనమాట. అంటే మా క్లానే అందుకనే పృథ్వీని ఉంచుతున్నాను అని అలా చెప్పకుండా కరెక్ట్ గా చెప్పాడు. అందుకే అన్నాడు మణికంఠ స్ట్రిక్ట్ గా ఉంటాడు కాబట్టి నాకు మణికంఠ కావాలి సంచాలకులు కానీ నబిల్ అందుకే అన్నాడు. కరెక్ట్ గా పాయింట్ మాట్లాడతాడు, బయాస్డ్ గా ఉన్నాడు మణికంఠ అసలు. విష్ణుప్రియ వచ్చి అక్కడ డోర్ దగ్గర నుంచి మణికంఠ నీ గుండు పగలగొడతా అని అంటారు. కానీ అందరు స్పోర్టివ్గానే తీసుకుని నవ్వారులే. బిగ్ బాస్ ఏమంటారు, అందరు యాక్షన్ రూమ్ కి వచ్చి లైన్ వెనకాల నుంచోండి అని అంటారు. అంటే అట్లీస్ట్ ఎంకరేజ్ చేస్తారు, మణికంఠ ఎంకరేజ్ చేయట్లేదు, స్ట్రిక్ట్ సంచాలకులుగా నుంచొని చూస్తున్నాడు తప్ప. అందరూ వస్తారనమాట. ఆదిత్య గారు టైగర్ టైగర్ నువ్వు చేస్తావురా చెయ్యి అని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు నబిల్ని. తర్వాత బిగ్ బాస్ పృథ్వీ ఇప్పుడు హ్యాపీయేనా మీ విష్ణు వచ్చింది కదా అన్నట్టు అడుగుతారు. ఇంక నుంచి హ్యాండిల్ ని ఒకటే చేత్తో పట్టుకోవాలి, ఒకసారి ఒక చేతి నిర్ణయించిన తర్వాత చెయ్యి మార్చకూడదు అని చెప్తే పృథ్వీ రైట్ హ్యాండ్ తో నబిల్ లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకుంటాడు. నేను నబిల్ లెఫ్ట్ హ్యాండ్ అనుకున్నాను కానీ అతనికి రైట్ హ్యాండ్ ఆల్రెడీ పెయిన్ వస్తుంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకున్నాడంట. అతను రైట్ హ్యాండే కానీ లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకున్నాడు. బిగ్ బాస్ నబిల్ మీరు చూస్తున్న మేకు బరువు ఎంత ఉండొచ్చు, అతను పైకి చూస్తాడు పాపం, ఆ మేకుని చూస్తాడు, అది బరువు ఎంత ఉండొచ్చు అంటే మేబీ 0.75 ఆర్ 100 grams ఉండొచ్చు బిగ్ బాస్ అని అంటాడు అనమాట. ఇంకా ఫేస్ లో అలసట వచ్చేసింది నబిల్ ఇంకా నబిల్ ఏంటంటే కంగ్రాచులేషన్ శక్తి క్లేన్, కంగ్రాచులేషన్ పృథ్వీ అని చెప్పి వదిలేస్తాడు అనమాట. వదిలేసిన తర్వాత బెలూన్ పగలదు, అంటే మేక్ కూర్చుకొని బెలూన్ పగలదు. తిని వదిలేసిన తర్వాత ఇంక పృథ్వీ కూడా వదిలేస్తాడు. పృథ్వీ వదిలేసినప్పుడు మాత్రం అది వెంటనే బెలూన్ పగిలిపోతుంది మేక్ గుచ్చుకొని. సీత అంటది అరే మన బెలూన్ పగలలేదురా అని అంటది. పగలకపోయినా ఇంకా గివ్ అప్ ఇచ్చేసాడు కదా నబిల్. పృథ్వీ విన్నర్ అనమాట. నిఖిల్ వచ్చేసి గట్టిగా పృథ్వీని ఎత్తుకొని తిప్పేస్తాడు, అంటే వాళ్ళు విన్ అయిన హ్యాపీనెస్ లో. బిగ్ బాస్ ఈ ఛాలెంజ్ లో విజయం సాధించిన పృథ్వీ మరియు శక్తి క్లాన్ బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. శక్తి క్లాన్ మీరు ఈ ఛాలెంజ్ లో గెలిచిన కారణంగా గార్డెన్ ఏరియాలో వైల్డ్ కార్డ్ 11 తీసేసి మీ ప్లకార్డ్ ని పెట్టుకోండి. ఈ విజయంతో మీరు 1 లక్ష రూపాయలు ప్రైజ్ మనీకి యాడ్ చేస్తున్నారు, మీరు ఇంక వెళ్ళొచ్చు అన్నారు. కానీ నబిల్ కూడా అంత కష్టపడి ఆడాడు కదా, వరుసగా 3 టాస్క్లు 3 ఛాలెంజెస్ ఆడాడు. నబిల్ ని కూడా కొంచెం పొగుడుంటే బాగుండు అనేసి అనిపించింది. అంటే తను కూడా కొంచెం సాటిస్ఫై అయ్యేవాడు, అంటే విన్ అవ్వకపోయినా అట్లీస్ట్ బిగ్ బాస్ నుంచి అభినందనలు వచ్చినాయి అని చెప్పి సాటిస్ఫై అయ్యేవాడు కదా. ఏం పొగడకుండా పంపించేస్తారు ఇంకా మీరు వెళ్ళొచ్చు అని చెప్పి. నెక్స్ట్ మనకంటాడు అమ్మయ్య ఒకళ్ళని ఆపామమ్మ, ఆయనకి అస్సలు ఇష్టం లేదు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావడం. తర్వాత మార్నింగ్ సాంగ్ ప్లే అవుతుంది, రాధిక సాంగ్ ప్లే అవుతుంది అనమాట. మనోడు నైనిక అని పాడాడు కదా నబిల్. తర్వాత నిఖిల్ వాళ్ళు కుకింగ్ చేసుకుంటూ ఉంటారు, నిఖిల్ సోనియా పృథ్వీ. నిఖిల్ ఏమంటాడంటే రైస్ కొంచెం మిగిలింది నాన్న అనేసి మాట్లాడుకుంటుంటే ప్రేరణ వచ్చేసి తొందరగా చేయండి గంటగొట్టి పెట్టండి, టీ పెట్టుకుంటూ ఉంటారు, తొందరగా చేయండి గంటగొట్టి పెట్టండి అంటే సోనియా వెంటనే ప్రేరణ వెళ్ళి కూర్చో, మాకు ఇచ్చారు కదా టైం మేము చేసుకుంటున్నాం కదా అనేసి అంటది. అదేంటి ఏమైంది సోనియా అని ప్రేరణ పాపం ఇన్నోసెంట్ గా అడిగితే వెయిట్ ఇది తీయి, నువ్వు 10 minutes కూర్చో ప్రేరణ, అందరికి ప్రెషర్ అవుతుంది నువ్వు అట్లా మాట్లాడుతుంటే అని చెప్తుంది అనమాట. ఇంకా ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక ఇంకో ఉన్నాడు కదా నిఖిల్, అతని మీద చూపించి సీరియస్ గా ఇది తీయి ఫస్ట్, ఇందులో వాటర్ పోయి అనేసి సీరియస్ గా మాట్లాడితే ఇక్కడ వీళ్ళు కూర్చొని ఉంటారు సీత, విష్ణు, నైనిక, వాళ్ళు ఒకరి మొహం వాళ్ళు చూసుకొని నవ్వుతున్నారు అనమాట. చూడు ఎలా తిడుతుందో నిఖిల్ని, ఎట్లా ఆడుకుంటుందో అన్నట్టు. తర్వాత సోనియా అదే ప్రేరణ వెళ్ళి కూర్చో మాకు ప్రెషర్ అవుతుంది అంటే నేనేం చెప్పట్లేదు కదా జస్ట్ నుంచున్నాను కదా అంతే అని అంటే కూర్చోమంటున్నాను కదా కూర్చో మాకు ప్రెషర్ వస్తుంది అంటే నువ్వు తీసుకోకు ప్రెషర్ అని అంటది ప్రేరణ. తర్వాత సీత అంటది అరే ఆమె నా చీఫ్ లేకపోతే ఆయన అసలు ఎవరి చీఫ్ అర్థం కావట్లేదు, ప్రతిదానికి ఎట్లా అరుస్తుందో చూడండి. ఇప్పుడు వరకు ఆయన చీఫ్ అయినా కానీ ఇన్ని వారాలుగా ఆమె ఏ డెసిషన్ చెప్తే ఆ డెసిషన్ నిఖిల్ ఫాలో అవుతున్నాడు. ఆయన ఓన్ గా ఏది మాట్లాడేది లేదు, అది అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరికీ తెలుసు, అంటే తన క్లాన్ లో ఉన్న వాళ్ళకి తెలుసు, పక్క క్లాన్ లో ఉన్న వాళ్ళకి తెలుసు ఆయన గుడ్డిగా ఆమెను ఫాలో అయిపోతున్నాడు అనేసి. అదే మాట్లాడుకుంటా ఉంటారు ఈ రోజు అందరూ. నెక్స్ట్ సోనియా ఇంత గట్టిగా అన్నాను కదా ఎందుకంటే ఎవరైనా తొందర పెడితే నాకు ప్రెషర్ వచ్చేస్తుందిరా అందుకని అట్లా గట్టిగా అన్నాను అని నిఖిల్కి చెప్తుంది అనమాట వచ్చి. యష్మి అరే నిన్నటి నుంచి నేను కొంచెం డిమోటివేట్ ఫీల్ అవుతున్నా అంటే నిఖిల్ ఎందుకు రా అని అడిగితే కొన్ని మాటలు విన్న తర్వాత అలా డిమోటివేట్ ఫీల్ అవుతున్నాను అంటే ఎవరు ఆపోజిట్ టీం నుంచా అంటే కందర టీం నుంచా అంటే అవును మనీని తీసేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు అంటే రాంగ్ డెసిషన్ అని అలా మాట్లాడుతున్నారు, అంటే మనీని తీసాడు రాంగ్ డెసిషన్ అని మాట్లాడు, ఎందుకంటే మనీకి చాలా కాన్ఫిడెన్స్ ఉంది, టాస్క్లు బాగా ఆడతాడు అని నేను ఎపిసోడ్ లో ప్రేరణ కూడా చెప్తుంది అనమాట. ఎందుకంటే ఆయన స్పెల్లింగ్ టాస్క్ లో బాగా ఆడాడు,
అలాగే ఆ మన బ్యాలెన్స్ టాస్క్ వచ్చింది కదా, అది కూడా బాగానే ఆడాడు. అలాగే పృథ్వీ హేమంత్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ డోర్ దగ్గర నిఖిల్ ని చాలా సేపు హోల్డ్ చేస్తాడు, డోర్ నుంచి బయటికి వెళ్లకుండా. అప్పటికి యష్మి గట్టిగా లాగుతుంది మణికంఠని పట్టుకొని. ఆదిత్య గారు కూడా నిఖిల్ పంపించడానికి ట్రై చేస్తారు. అలాంటి సమయంలో కూడా చాలా సేపు డోర్ దగ్గర నిఖిల్ ని బ్లాక్ చేసేస్తాడు అనమాట. అంటే ఆయన దగ్గర ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది, అందుకని మణికంఠని తీసేయడం రాంగ్ డెసిషన్ అని చెప్పి మన కాంతార క్లాన్ వాళ్ళు అనుకుంటున్నారు. సో అదే చెప్పి ఇక్కడ ఫీల్ అవుతుంది అనమాట నిఖిల్ కి పృథ్వీకి చెప్పి. మణికంఠ వెళ్ళాడని అంటే, అవును వాళ్ళు ఉండుంటే ఫస్ట్ నన్నే తీసేసేవాడంట, నేను సరిగా ఆడలేదంట అని చెప్పారా, అందుకే నాకు డిమోటివేట్ ఫీల్ వస్తుంది. నిజంగా మరి ఇంకా వాళ్ళైతే యష్మినే తీసేసేవారు, ఎందుకంటే ఇప్పటివరకు యష్మి ఏ ఇండివిజువల్ టాస్క్ ఆడి విన్ అయింది లేదు. నిన్న కూడా పెట్టలేకపోయింది ఆ టవర్ లో బాల్ ని, టైం అయిపోయింది అనుకోండి, పెట్టలేకపోయింది కూడా. ఏడుస్తుంది అనమాట. అప్పుడు పృథ్వీ అంటారే, ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవకు, నువ్వు బాగానే ఆడుతున్నావు కదా. నిఖిల్ వచ్చేసి ప్రేరణ అని అడుగుతాడు. ప్రేరణ ఉందా అంటే, లేదు లేదు పేర్లు వద్దులే అని. తర్వాత ఇంకా మన ప్రేరణ సోనియా వచ్చి తనని కన్సోల్ చేస్తారన్నమాట. పపాయ ముక్కలే తీసుకొచ్చి తినిపించడం అట్లా చేస్తారు. తర్వాత బిగ్ బాస్ కాంతార క్లాన్, మీరు 3వ ఛాలెంజ్ ఓడిపోయిన కారణంగా మీరు తగిన మూల్యాన్ని చెల్లించవలసిన అవసరం ఉంది. మీ క్లాన్ నుంచి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్ కి అనర్హులు అనుకున్న ఒక సభ్యుడిని ఛాలెంజెస్ నుంచి తప్పించాల్సి ఉంటుంది, కానీ ఆ అనర్హుడు ఎవరు అనేది శక్తి క్లాన్ సభ్యులు నిర్ణయిస్తారు. నాకు ఇక్కడ అర్థం కాలేదు, నిన్న శక్తి క్లాన్ వాళ్ళు ఓడిపోయినప్పుడు శక్తి క్లాన్ వాళ్ళే నిర్ణయించుకోమన్నారు, అప్పుడు వాళ్ళందరినీ నిర్ణయించుకొని మణికంఠని తీసేశారు. ఇప్పుడు కాంతార క్లాన్ వాళ్ళే నిర్ణయించుకుంటారు కదా, ఆ డెసిషన్ ఎందుకు శక్తి క్లాన్ కి ఇచ్చారు? నిజంగా అబ్బాయి చెప్పినట్టు బిగ్ బాస్ బయాస్డా అనిపిస్తుంది. వీళ్ళే నిర్ణయించుకొని వీళ్ళే ఎవరైతే అనర్హులు అనుకుంటున్నారో వాళ్ళని తీసేస్తారు కదా. అది శక్తి క్లాన్ కి ఇవ్వడం వల్ల డెసిషన్ మేకింగ్, ఈ క్లాన్ వాళ్ళకి అన్యాయం జరిగింది కదా, వాళ్ళు వచ్చి నబిల్ ని తీసేశారు. అన్యాయం జరిగింది కదా వీళ్ళకి, అంటే స్ట్రాంగెస్ట్ పర్సన్ వెళ్ళిపోయాడు కదా. నెక్స్ట్ సోనియా ఏమంటదంటే, అరే నువ్వేమంటావు మనీ అని మనీని అడుగుతుంది అనమాట. ఫస్ట్ మణికంఠ, సీత ఆల్రెడీ ఇంట్రెస్ట్ చూపించింది కదా స్టెప్ అవుట్ అవడానికి. సీత అంటదంట నిఖిల్ తోటి, అరే ఒకవేళ మీరు నబిల్ని తీసేయాలనుకుంటే నబిల్ని తీయొద్దు, నన్ను తీసేయండి, నేను ఓకే అనేసి అంటది. లైవ్ లో అయితే సీత ఆల్రెడీ నిఖిల్ తో మాట్లాడుతుంది, స్ట్రాంగెస్ట్ పర్సన్ ఉండాలి, స్ట్రాంగెస్ట్ పర్సన్ తీయొద్దు, ఎందుకంటే మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపడానికి ఆడుతున్నాం కాబట్టి నబిల్ని అయితే తీయొద్దు అన్నట్టు చెప్తే ఓకే అని వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇన్ఫ్లుయెన్స్ మ్యానిపులేట్ అయిపోతాడు కదా, సోనియా మాటలకి మ్యానిపులేట్ అయిపోయి ఇంకా ఆ డిస్కషన్ దగ్గరికి రానివ్వడు అనమాట. క్లాన్ ప్రొటెక్ట్ చేయాలి, క్లాన్ ప్రొటెక్ట్ చేయాలి, క్లాన్ సేవ్ చేసుకోవాలంటాడు, కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపాలి అనేది ఏం ఆలోచించడు. ఇంకా మణికంఠ, ఆమె డ్రాప్ అవడానికి ఇంట్రెస్ట్ చూపించింది కాబట్టి తనని తీసేయడం ఫెయిర్ గా ఉంటది, నా డెసిషన్ అయితే ఆదిత్య గారు సీత అంటే ఇద్దరు పేర్లు చెప్పు అని అడుగుతుంది సోనియా. లైవ్ లో చూసినట్లయితే ఇక్కడ నిఖిల్ మాట్లాడుతుంటే నిఖిల్ మాట్లాడినవద్దు, అరే ఆగ్రా నేను చెప్తా అంటది. పృథ్వీ మాట్లాడుతుంటే పృథ్వీని మాట్లాడినవద్దు, అరే నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడిన అంటది. మణికంఠను కూడా ఒకసారి ఆపేస్తా అనమాట. అంటే తనేది చెప్తే అదే వినాలి, తనేదో ప్రిన్సిపల్ లాగా వెళ్ళేదో స్టూడెంట్స్ లాగా అట్లా బిహేవ్ చేస్తుంది, ఎక్కువ డామినేట్ చేస్తుంది ఆవిడైతే హౌస్ లో అందరికంటే కూడా. సీత, ఇక్కడ సీత వీళ్ళ క్లాన్ మెంబర్స్ తో మాట్లాడుకుంటూ, వాళ్ళు ఎవరిని తీసేసినా మనం మాత్రం 100% ఇవ్వాలబ్బా, మనం అయితే స్ట్రాంగ్ గా ఆడాలి, వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా రెస్పెక్ట్ ఇద్దాము అనేసి వీళ్ళ క్లాన్ మెంబర్స్ తో మాట్లాడుకుంటది. నిఖిల్ ఏమంటాడంటే, అరే ఇక్కడ ఉన్నది నలుగురేరా, నేను రిస్క్ తీసుకొని ఉన్న నలుగురు కూడా ఆడుతున్నారు మంచిగానే, బట్ నా దగ్గర ఎక్స్ట్రా ఆప్షన్స్ లేవు, మన దగ్గర 4 ఉన్నారు, వాళ్ళ దగ్గర 6 ఉన్నారు, సో ఇద్దరు అడ్వాంటేజ్ లో ఉన్నారు వాళ్ళు. అలాగే ఇంకొకటి ఏంటంటే, ప్రతిసారి నబీలే ముందొస్తున్నాడు, నబీల్ తప్ప ఎవరో ఆడట్లేదు అని మనీకి చెప్తాడనమాట. మన దగ్గర 4 ఉన్నారు అంటే మనీ ఆల్రెడీ అవుట్ అయిపోయాడు కాబట్టి నిఖిల్, లక్ష్మి, పృథ్వీ, సోనియా, వాళ్ళ దగ్గర మాత్రం 6 ఉన్నారు, ఇద్దరు అడ్వాంటేజ్ లో ఉన్నారు కాబట్టి మనం స్ట్రాంగెస్ట్ పర్సన్ ని తీసేద్దాము అన్నట్టు మనీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎందుకంటే మనీ స్ట్రాంగెస్ట్ పర్సన్ తీయొద్దు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపడానికి ఆడుతున్నాం కదా, స్ట్రాంగెస్ట్ పర్సన్ తీసేస్తే ఎట్లా, సీతాని ఆర్ ఆదిత్య గారిని తీద్దాము అని అంటాడు కాబట్టి తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మనకంటే ఏమంటాడంటే, అరే ఇంకా 9 ఉన్నాయిరా, 9 రౌండ్స్ లో ఫిజికల్ గా ఏమొచ్చినా మన వాళ్ళు ఆడగలుగుతారు, మన దగ్గర ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది అంటే నేను ఇంకా మీ డెసిషన్ కే ఓకే చెప్పేస్తాను అనేసి చెప్తాడు. యష్మి, 100% మా ఎఫర్ట్ మేము పెడతాము, ఇక్కడున్న క్లాన్ మెంబర్స్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు 100% ఎఫర్ట్ పెడతాము అని చెప్తుంది. నిఖిల్ వచ్చేసి, మనీ ఇప్పుడు శక్తి క్లాన్ లో ఉన్నంత వరకు శక్తి క్లాన్ కోసమే ఆడుతున్నాం, వైల్డ్ కార్డ్ నిన్నేం చెప్పాడంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపడమే మన మోటో, హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటాడు. ఇప్పుడేమో మన శక్తి క్లాన్ కోసమే ఆడుతున్నాం కదా మణి అని చెప్తాడు అనమాట. సరే అని చెప్పి ఇంక వీళ్ళందరూ డిసైడ్ అయిపోయి వెళ్ళి బిగ్ బాస్ అడుగుతారు,
శక్తి క్లాన్ కాంతార క్లాన్ నుంచి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ ఎవరు అనర్హులు అనుకుంటున్నారో ఆ సభ్యుడి పేరు బిగ్ బాస్ కి చెప్పండి. అనర్హులు అంటే ఎవరు ఫిట్ అవరు, ఎవరు ఆడలేరు, ఎవరు వీక్ గా ఉన్నారు అనే వాళ్ళ పేరు చెప్పాలి. కానీ వీళ్ళు వచ్చేసి నబీల్ పేరు చెప్తారు. ఎందుకంటే వీళ్ళు నబీల్ కి భయపడుతున్నారు అనమాట. ఆయన ఇప్పుడు వరకు బాగా ఆడారు, ఫస్ట్ టాస్క్ లో విన్ అయ్యారు. అఫ్ కోర్స్ సెకండ్ టాస్క్ లో లూజ్ అయినా కూడా ఫుడ్ టాస్క్ లో ఆయన ఎఫర్ట్ పెట్టి ఆయన ఎక్కువ ఐటమ్స్ తిన్నారు. థర్డ్ టాస్క్ లో కూడా ఎఫర్ట్ పెట్టి చాలా వరకు 3 hours వరకు ఉన్నారు ఆయన ఫ్రేమ్ మీద. కానీ థర్డ్ టాస్క్ కూడా లూజ్ అయిపోయారు అనుకోండి. అందుకే వీళ్ళందరూ నబీల్ కి భయపడి నబీల్ ఉంటే ఎక్కడ వీళ్ళకి పోటీ వస్తాడో అని చెప్పి నబీల్ని తీసేస్తారనమాట. అదంతా చెప్పండి, ఇంక షుగర్ కోటింగ్ వేస్తారు కదా పైన. నెక్స్ట్ ప్రేరణ విష్ణు మాత్రం షాక్ అయిపోతారు వీళ్ళు నబీల్ అని చెప్పిన వెంటనే. నిఖిల్ నబీల్ అని చెప్తాడు కదా, షాక్ అయిపోయి ఇంకా సీత అయితే డిసప్పాయింట్ అయిపోతుంది, ఫేస్ లో కనిపించిపోతుంది. బిగ్ బాస్ ఏమంటారంటే, నబీల్ మీరు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ లో ఛాలెంజ్ లో పాల్గొనడానికి అనర్హులు అని శక్తి క్లాన్ సభ్యులు నిర్ణయించిన కారణంగా మీరు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజెస్ లో పాల్గొనడానికి వీల్లేదు, ఇంకే టాస్క్ లో ఆడడానికి వీల్లేదు అనమాట. నబీల్ వచ్చేసి ఓకే అంటాడు. ప్రేరణ వెంటనే అడుగుతుంది, నిన్న బిగ్ బాస్ ఎలా క్వశ్చన్ అడిగింది, బిగ్ బాస్ నన్ను ఎందుకు లాస్ట్ లో అడుగుతున్నారు, నా పేరు ఎందుకు లాస్ట్ లో పెట్టారు అని అడిగింది కదా, ఏ క్లాన్ కి వెళ్ళాలి అని డిసైడ్ అవుతున్నప్పుడు. ఇక్కడ కూడా వెంటనే నుంచొని మీరు మనీని ఎందుకు తీసేస్తారు మీ క్లాన్ నుంచి, సేమ్ రీజన్స్ అంటే తను వీకెండ్ తీసేస్తారు కదా, తినని కూడా వీకెండ్ తీసేస్తారా, ఎందుకు తీసేస్తారు అని అడుగుతుంది అనమాట. అంటే వీళ్ళ సోనియాలో మనీ సాక్రిఫైస్ చేస్తాడు, మేమేం తీయలేదు అని చెప్తారు. నిఖిల్ వచ్చేసి తను సెల్ఫ్ గా డిసైడ్ అయ్యాడు నిఖిల్ అంటాడు. ప్రేరణ నేనే వెళ్ళిపోతా గాయస్ మీరు ఆడండి అని అన్నాడు మణిల్ అని అంటే, అవును తనే ఫస్టే చెప్పాడు అని సోనియా అంటే, మణికంఠ లెగిసి నో 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 అని అంటాడు. ఎందుకంటే ఆయన నామినేషన్స్ లో ఉన్నారు కదా, తనకు బయట ఆడియన్స్ ఎలా ఓట్లు వేస్తారో వేరే సాక్రిఫైస్ అనేసరికి ఆల్రెడీ మన నాకు సార్ చెప్పారు వీకెండ్ లో త్యాగాలు చేస్తే ఇంకా అవుట్ ఆఫ్ ద హౌస్ అన్నట్టే అనేసి భయపడుతున్నాడు ఆయన, నామినేషన్స్ లో ఉన్నాను కాబట్టి అని. సోనియా అదేంట్రా నో ఏంట్రా నువ్వే కదరా సాక్రిఫైస్ చేసింది అని అడుగుతుంది అనమాట. తర్వాత విష్ణు, నిఖిల్ నిన్న నువ్వేమన్నావు, అందరి కోసం ఆడుతున్నాను అని పెద్ద పెద్ద డైలాగ్ వేసావు కదా, నిన్ను చూస్తుంటే నాకు 2 shaded పర్సన్ చూస్తున్నట్టుంది అని చెప్పి వెళ్ళిపోద్ది. అక్కడ నుంచి వెళ్ళిపోయి ఆవిడ ఫుడ్ తింటుంది అనమాట, ఆవిడకి ఆకలేస్తుందంట. నిఖిల్ థ్యాంక్ యూ అంట. ప్రేరణ వచ్చేసి ఫస్ట్ టైం అందరం ఆడదాము, హౌస్ ప్రయారిటీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపుదాం అనేసి అన్నారు, ఇప్పుడేమో ఇలా చేస్తున్నారా అనేసి అంటది. సీత అంటది, నిఖిల్ ఎందుకు నబీల్ని సెలెక్ట్ చేస్తారని సీత క్వశ్చన్ చేస్తుంది. ప్రేరణ బాగా ఆడినప్పుడేమో వావ్ రియల్లీ అప్రిషియేట్ అని అంటారు, ఇప్పుడు వచ్చేసి నబీల్ని తీసేస్తున్నారా అని క్వశ్చన్ చేస్తుంది. సో అవును డెఫినెట్ గా అప్రిషియేట్ చేస్తాము, ఆయన కలెక్టివ్ గా ఆడాలి అని నువ్వు అన్నప్పుడు నువ్వు ఆడలేదు కదా ప్రేరణ అంటే, నిన్న ప్రేరణ వచ్చేసి డిస్మాంటిల్ చేయలేదు, పైప్ ని డిస్మాంటిల్ చేయలేదు అని అంటదంట సోనియాని. సో నువ్వు కలెక్టివ్ గా ఆడలేదు కదా, నువ్వు నీ క్లాన్ కోసమే ఆడావు కదా అని ఇక్కడ పాయింట్ రేస్ చేస్తుంది సోనియా. తర్వాత సీత, ఒక్క నిమిషం నేను నిఖిల్తో మాట్లాడుతున్నాను, రీజన్ చెప్పు నిఖిల్ అని అంటే, ఏం రీజన్ అని అడుగుతాడు నేను తెలియనట్టు. అది ఎందుకు నబీల్ని తీసేశారు అని అంటే, ఇంక పృథ్వీ మీ ఇద్దరు వెళ్ళి మాట్లాడుకుంటే ఇక్కడ హౌస్ మెంబర్స్ అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు కదా అంటే, ఇంక వాళ్ళిద్దరు వెళ్ళి మాట్లాడుకుంటారు. అప్పుడు నైన్కి ఏమంటది అంటే, కాంపిటీషనే తీసేద్దాం అని చెప్పొచ్చు కదా, ఇంకే పాయింట్ లేదు అక్కడ, ఎక్కువ ఆడుతున్నాడు, అన్ని బాగా ఆడుతున్నాడు, ఇవన్నీ స్టూపిడ్ రీజన్స్ చెప్పి తీసేస్తున్నారు, క్లియర్ గా అర్థం అవుతుంది ఎవరేం చెప్తున్నారో ఎవరేం చేస్తున్నారో అని అంటదనమాట. అంటే తన క్లారిటీ వచ్చింది, నిఖిల్ డెసిషన్ కాదు ఇది, సోనియా చెప్పిన డెసిషన్ తీసుకుని ఫాలో అవుతున్నాడు అని నైనిక అంటది. తర్వాత నబీల్ వాళ్ళు ఓడిపోతారని స్ట్రాటజీతో తీసేసారులే వదిలేయండి అంటే, భయపడుతున్నారు నాకు అన్నట్టు నబీల్ మాట్లాడతాడు. సీత, మీరు ఏం ఆన్సర్ చేయొద్దు, మీరేం ఆర్గ్యూ చేయొద్దు, నేను వచ్చిన తర్వాత మాట్లాడతాను అని వీళ్ళ క్లాన్ మెంబర్స్ కి చెప్పి వెళ్ళి నిఖిల్తో మాట్లాడుతుంది. నబీల్ అంటాడు, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ కి అనర్హులు అంటే స్ట్రాంగెస్ట్ పర్సన్ తీసేస్తారని అడిగితే, అనర్హులు ఎలా అవుతారు అసలు, ఆమెకి తెలుగు వచ్చు కదా, ఆమె చదువుకుంది కదా, అందరినీ మీరు చదువుకోండి రూల్స్ అని అంటది కదా అన్నట్టు. అలా అనలేదులేండి, ఆమెకి తెలుగు వచ్చు కదా, నాట్ ఫిట్ ఫర్ దిస్, హౌ ఇస్ దిస్ నాట్ ఫిట్ అంటే, సర్వైవల్ ఆఫ్ అనర్హులు అంటే నాట్ ఫిట్ అని కదా, నువ్వెలా నాట్ ఫిట్, అసలు ఎందుకు తీసేయాలి, తెలుగు వచ్చి కూడా ఆమె ఎందుకు ఇట్లా తెలివి లేకుండా చేస్తుంది అన్నట్టు అడుగుతుంది అనమాట. నిఖిల్, నిన్న బెలూన్స్ బ్యాలెన్స్ ఓడిపోయేదాకా మనకు తెలియదు ఒకరిని తీయాలి అని, మాకు తెలీదు మీకు తెలీదు. సెకండ్, అక్కడ బోర్డులో ఎవరి కార్డ్స్ ఎక్కువ వస్తాయి వాళ్ళకి మాత్రమే అడ్వాంటేజ్, తక్కువైన వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఏముంటుందో కూడా తెలియదు. ఎందుకంటే బిగ్ బాస్ స్టార్టింగ్ లో చెప్పింది ఏంటంటే, ఎంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపుతారు అంతమంది హౌస్ నుంచి అవుతారు, అంతమంది హౌస్ నుంచి బయటికి వెళ్తారు. నా ప్లాన్ లో ఆల్రెడీ
మనీ సెల్ఫ్ చేసుకుని బయటికి వెళ్ళిపోయాడు. నా దగ్గర నాతో పాటు ఇంకా ముగ్గురమే ఉన్నాం. ఇప్పుడు నేను నా క్లాన్ సేవ్ చేసుకోవాలి కదా, మీ టీం కానీ నా టీం కానీ వైల్డ్ కార్డ్స్ ఆపడానికి ఖచ్చితంగా ఎలాగో ఫైట్ చేయాలి. సో తిను అడుగుతుంది, ఎందుకు నబిల్ని తీసేసు అని అడిగితే ఏం చెప్తాడంటే, నిన్న బిగ్ బాస్ మనకి ఏం చెప్పారంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపాలి అని చెప్పారు. కానీ మణికంఠ బయటికి వెళ్లేదాకా ఒక్కొక్కరు బయటికి వెళ్ళిపోవాలి అని తెలియదు కదా. సో ఇప్పుడు నా టీంలో నలుగురే ఉన్నారు, నేను అటు నుంచి స్ట్రాంగెస్ట్ పర్సన్ తీసేస్తే నా టీం సేవ్ అవుతుంది కదా, నేను దానికోసం ఆడుతున్నాను, ఇక నుంచి నా క్లాన్ సేవ్ చేసుకోవడం కోసం. ఎలాగో మీరు నేను ఇద్దరం ఫైట్ చేస్తాము వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపడానికి అని చెప్తాడనమాట. సీత అంటే మరి నిన్న ఇండివిజువల్ టాస్క్ లో మీరు గెలిచారు, గ్రూప్ టాస్క్ లో మేము గెలిచాము. గ్రూప్ టాస్క్ మళ్ళీ వచ్చింది అనుకో, జస్ట్ ఇన్ కేస్ మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని ఎట్లా ఎలిమినేట్ చేస్తాం, ఎందుకంటే మీ దాంట్లో నలుగురే ఉన్నారు, మేము కూడా నలుగురే రావాల్సి ఉంటది. అంటే ఈక్వల్ పర్సన్స్ రావాలి అంటే మీ దాంట్లో నలుగురు ఉన్నారు, నలుగురే రావాలి, మేము నలుగురే రావాలి. అప్పుడు నబిల్ బాగా ఆడాడు నిన్న గ్రూప్ టాస్క్ లో, ఇప్పుడు మీరు నబిల్ ని తీసేస్తే మనం ఎలా విన్ అవుతాము అని క్వశ్చన్ చేస్తుంది అనమాట. తర్వాత నిఖిల్ అంటాడు, నేను నబిల్ని తీసేసినా తీసేయకపోయినా నలుగురే రావాలి కదా అంటే, అవును మరి నబిల్ ఉంటే నబిల్ కూడా వస్తాడు కదా, నిన్న టాస్క్ లో నబిల్లే త్వరగా ఫినిష్ చేశాడు, తక్కువ టైంలో ఫినిష్ చేస్తుంది నబిల్లే కదా, నబిల్ ఉంటే అడ్వాంటేజ్ అవుతుంది కదా, ఎందుకు తీసేసావు అని క్వశ్చన్ చేస్తుంది. ఎందుకంటే తన టీంలో నబిల్ ఉండాలని తన కోరిక సీతకి. నిఖిల్ ఏమంటే అన్ని వైల్డ్ కార్డ్స్ వెళ్ళిపో కదా సీత, అది నిజమే, బిగ్ బాస్ ఎన్ని ఆపాలి అంటే అన్ని ఆపుతారు, ఎన్ని పంపించాలండి అన్ని పంపిస్తారు, అదంతా బిగ్ బాస్ చేతిలోనే ఉంది. సీత ఏమంటదంటే, నిన్న నువ్వే అన్నావు కదా, మరి అలా అయితే నిన్న నైనికని ఎంత ఎంకరేజ్ చేసావు, వైల్డ్ కార్డ్స్ వెళ్ళిపోవాలనే కదా. వీళ్ళు టాస్క్ ఆడుతున్నప్పుడు నైనిక లాస్ట్ బాల్ వేస్తుంది అనమాట, అప్పుడు నైనికని ఎంకరేజ్ చేస్తారు, యష్మి వేస్తుంది. అప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా నైనికని ఎంకరేజ్ ఎందుకు చేసావు, మన వైల్డ్ కార్డ్ ఆపుదామనే కదా మన మోటో అని అడుగుతుంది. అదే కదా చెప్తుంది, అప్పుడు మనకు తెలియదు కదా మనీని టీం నుంచి బయటకు తీయాలని అని చెప్తాడు. అప్పటి వరకు తెలియదు ఒక్కొక్కరు వెళ్ళిపోవాలని, అందుకే నేను నైనికని ఎంకరేజ్ చేస్తాను, ఆ తర్వాత నాకు తెలిసింది కాబట్టి ఇప్పుడు నేను నా టీం సేవ్ చేసుకోవడానికి ఆడుతున్నాను అని చెప్తాడు అనమాట. వీళ్ళు మళ్ళీ బయట మాట్లాడుకుంటూ ఉంటారు. నబిల్ అంటాడు, అరే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా నా పేరు తీస్తారని అంటే, అరే మొత్తం బ్యాచ్ అంతా కవర్డ్స్ వాళ్ళందరూ పిరికి వాళ్ళరా, నీకు భయపడుతున్నారా అని ప్రేరణ అంటది అనమాట. సరే ఇంక మీరేం గిన్నెలు కడకండి, వాళ్ళు కడుక్కుంటారులే, ఎందుకంటే వీళ్ళు లగ్జరీ రూమ్ కదా, లగ్జరీ రూమ్ అయినప్పటికీ వాళ్ళు గిన్నెలు కడిగేస్తా ఉంటారు, వాళ్ళకి పని పెట్టండి, ఇట్లా చేయొద్దు, వాళ్ళు కూడా మన గురించి ఆలోచించట్లేదు కదా అని అంటాడు. తర్వాత మణికంఠ, ఇక్కడ వీళ్ళ గొడవ అవుతుంది, మణికంఠ, సోనియా, యష్మి, పృథ్వీది. నేను సాక్రిఫైస్ చేసింది చీఫ్ దగ్గర, అది సాక్రిఫైస్ కూడా కాదు, నేను వాడికి వెనకాల ఒక టేబుల్ పాయింట్ ఇచ్చాను. అరే నువ్వు పిచ్చి పని చేయకు, ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ అనేసి అన్నాను. అంటే ఒకవేళ తినేమనుకున్నాడంటే నిఖిల్ని అడుగుతాడంట, నువ్వు సాక్రిఫైస్ చేస్తావు టీం కోసం అంటే అవును అంటాడంట. ఒరే నువ్వు పిచ్చి పని చేయకు, నువ్వు ఉండాలి, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపాలి, ఒకవేళ అలా సాక్రిఫైస్ చేయాల్సి వస్తే నేను చేస్తాను అని చెప్పాడంట. ఫస్ట్ నిఖిల్కి చెప్తాడు వీళ్ళ డిస్కషన్ అవ్వకముందు. అయితే నువ్వు చెప్పావు కదా అని యష్మి అడుగుతుంది. అప్పుడు పృథ్వీ అంటాడు, మరి అక్కడ నువ్వు అలా చెప్పావు కదా, కానీ ప్రేరణ అడిగినప్పుడు నీకు నువ్వే సాక్రిఫైస్ చేసుకున్నావా అని అడిగినప్పుడు నో అని ఎందుకు అన్నావురా, అప్పుడు మేము రాంగ్ అయిపోతాం కదా, మేము చెప్పింది అబద్ధం అయిపోతుంది కదా, నువ్వు నో అని ఎందుకు అన్నావా లివింగ్ ఏరియాలో అని పృథ్వీ అడుగుతాడు. మణికంఠ అంటాడు, ఎందుకు రాంగ్ అవుతారా, నేను క్లియర్ గా చీఫ్ మాట్లాడేసిన తర్వాత వాష్రూమ్కి వెళ్తుంటే అప్పుడు బిగ్ బాస్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. అంటే బిగ్ బాస్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రాకముందే తిను నిఖిల్ మాట్లాడుకుంటారు, మణికంఠ నిఖిల్ మాట్లాడుకొని ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే నేను డ్రాప్ అవుతాను అని అంటాడు. ఆ తర్వాత బిగ్ బాస్ ఏమంటారు, మీ క్లాన్ మెంబర్స్ అందరూ మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని అప్పుడు మీ క్లాన్ నుంచి ఎవరిని అనర్హులు అనుకుంటున్నారా వాళ్ళని తీసేయండి అని చెప్పినప్పుడు వీళ్ళందరూ మళ్ళీ లోపల మాట్లాడుకుంటారు. లోపల మాట్లాడుకున్నప్పుడు యష్మి ఏం చెప్తుంది, నాకైతే మణికంఠ ఫిజికల్ గా వీక్ అనిపిస్తున్నాడు, ఎందుకంటే ఎగ్ టాస్క్ లో కూడా అంత బాగా ఆడలేదు అన్నప్పుడు ఈయన డిఫెండ్ చేసుకుంటాడు, అందరికంటే ఎక్కువ ఎక్స్ తెచ్చింది నేనే, అందరికంటే బాగా ఆడింది నేనే, ఎండ బజర్ వరకు దెబ్బ తగిలిన నేను బాగా ఆడాను, మీరు ఎందుకు అలా అంటున్నారు అని డిఫెండ్ చేసుకుంటాడు. తర్వాత సోనియా కూడా నేను కూడా మణికంఠనే తీసేద్దామనేసి అనుకుంటున్నానంటే, నాకంటే నువ్వు ఎక్కడ బాగా ఆడావు, నీకంటే నేను ఎక్కడ తక్కువ ఆడానని క్వశ్చన్ చేస్తాడు. ఇంకా ఆయన ఈ బ్యాగేజ్ అంతా తీసుకోలేక ఏమంటాడంటే, సరే నేనే సాక్రిఫైస్ చేస్తాను, నాలో ఉన్న ఫిజికల్ స్ట్రెంత్ ఆడడానికి పృథ్వీ ఉన్నాడు, నాలో ఉన్న మెంటల్ స్ట్రెంత్ ఆడడానికి సోనియా ఉందని చెప్పి సాక్రిఫైస్ చేసేస్తాడు. సో ఏమనుకుంటున్నారంటే, నువ్వే గివ్ అప్ ఇచ్చేస్తావు కదా టీమ్ డెసిషన్ కంటే ముందు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి నోనా అని ఎందుకు చెప్తున్నావు, నువ్వే సాక్రిఫైస్ చేసి మేము రాంగ్ అయిపోతున్నాం, మేము అబద్ధం చెప్పినట్టు అవుతుంది, నువ్వు చెప్పింది నువ్వు అబద్ధం అని వీళ్ళు ఇక్కడ క్వశ్చన్ చేస్తారనమాట మణికంఠని. అప్పుడు మణికంఠ ఏమంటాడంటే, అప్పుడు క్లాన్ మెంబర్స్ అందరి దగ్గర నుంచి ఒక్కొక్క పాయింట్ అనేది వచ్చింది, కానీ మీ ముగ్గురు నాకే ఓటేస్తున్నారు, నేను కూడా నాకే ఓటు వేసుకున్నాను,
పృథ్వీ, యష్మి, సోనియా మీ ముగ్గురు నాకే ఓటేస్తారు, నేను కూడా నాకే ఓటేసుకున్నాను అని ఆ సోనియా ఉంటది. అంటే అవును మేము ముగ్గురు నీకే ఓటేసాం, కానీ మా పాయింట్స్ అన్ని విన్న తర్వాత నువ్వు అగ్రి చేయకపోతే, ఒకవేళ నువ్వు అగ్రి చేయకపోతే కనుక అరే ఈ పాయింట్ బాగుంది, వీడు కూడా స్ట్రాంగ్ గానే ఆడాడు కదా అని మేబీ చేంజ్ చేసేవాళ్ళం కదా. ఈవిడ అన్నది కూడా కరెక్టే. అతను అగ్రి చేయలేదనుకో, అరే నేను ఆడతానురా, నేను క్విట్ అవ్వనురా అని అంటే మేబీ చేంజ్ చేసేవాళ్ళమేమో, నువ్వు అసలు ఆ స్కోపే ఆ ఛాన్సే ఇవ్వలేదు కదా మాకు అని సోనియా అంటది. అది కూడా కరెక్టే. ప్రేరణ ఏమో అరే అక్కడ ఏం చెప్తున్నాడంటే మీ క్లాన్ గెలిస్తే మా క్లాన్ పోతుంది కదా అని అంటున్నాడురా, మా క్లాన్ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా అంటున్నాడు. చిల్లర్ ఫెలోస్ అంటది. అంటే నిఖిల్ సీత కాన్వర్జేషన్ ఇవిడు విని వీళ్ళకి వచ్చి చెప్తుంది అనమాట నబిల్కి నైనికాకి. మళ్ళీ మణికంఠ నేను తన పాయింట్స్ మొత్తం విన్నాను, తనకి కరెక్ట్ కాదు అని చెప్పాను. సోనియా నువ్వు వినలేదురా, పాయింట్స్ అన్ని వినలేదు అనేసి అంటే, నేను విన్నాను, అన్ని విన్నాను, మీ పాయింట్స్ అన్ని విన్నాను అంటే సోనియా అనేది వినలేదు, నేను సెకండ్ పాయింట్ చెప్తున్నప్పుడే నువ్వు ఆపేసేసావు. నిజంగా సోనియా సెకండ్ పాయింట్ చెప్తున్నప్పుడే ఆపేస్తాడు, ఇంకా తన పాయింట్స్ అన్ని చెప్పనివ్వడు మనకంట. ఎందుకంటే నువ్వు అన్ని రాంగ్ పాయింట్స్ చెప్తున్నావు, అదే రాంగ్ పాయింట్స్ లో డీప్ వెళ్తున్నావు. ఆయన అక్కడ హర్ట్ అయ్యాడు. నువ్వు ఫిజికల్ గా వీక్ అంతగా ఆడలేదు అంటే, నువ్వు ఎక్కడ నాకంటే బాగా ఆడావు, నేను నీకు ఎక్కడ తక్కువ ఆడాను అని చెప్పి ఇంకా ఆయన హర్ట్ అయ్యి ఆపేశాడు అనమాట ఆ కాన్వర్జేషన్ అక్కడితోటి. ఆయన అది బయటకు ఎలా వెళ్తుందో అని భయం, మళ్ళీ ఆడియన్స్ ఏమనుకుంటారో అని భయం, అసలు నామినేషన్స్ లో ఉన్నాడు కదా. మరి సోనియా అంటే మరి డిసగ్రిమెంట్ ఉండాలి, ఒకవేళ నువ్వు నేను కనుక నీ ప్లేస్ లో ఉంటే నేనైతే అలా చెప్పను, నేనైతే అలా యాక్సెప్ట్ చేయను, ఆర్గ్యూ చేస్తాను, అగ్రీ చేస్తున్నాను, డిసగ్రీ చేస్తున్నాను, అప్పుడే మాట్లాడాలి అని సోనియా అంటది. మనకంట నాకు ఇప్పుడు ఎట్లయితుందంటే ఈ హౌస్ లో ఏ సిచ్యువేషన్ వచ్చినా లాస్ట్కి వచ్చి నా మీద పడిపోతుంది, అది ఎందుకు పడుతుందో నాకు అస్సలు తెలిసి చావట్లేదు అంటే ఇంకా వెంటనే యష్మి పృథ్వీ నీ క్లారిటీ లేదు కాబట్టి అన్ని నీ మీద పడుతుంది, నువ్వు క్లారిటీగా మాట్లాడాలి, ఏది మాట్లాడినా అప్పుడో మాట ఇప్పుడు మాట మాట్లాడకూడదని ఇలా అంటారనమాట. సో నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే మణికంఠ అరే నేనేం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను, నేనేమైనా మిమ్మల్ని హర్ట్ చేశానా అనేసి అడుగుతాడు. సోనియా నిజంగా నువ్వు హర్ట్ చేసావు, ఇందాక టీమ్ డెసిషన్ కాదు అనేసి అంటున్నావు, నువ్వేమో టీమ్ డెసిషన్ ఇవ్వడానికి అసలు స్కోపే ఇవ్వలేదు, ఇప్పుడేమో ప్రేరణ వాళ్ళతో టీమ్ డెసిషన్ అది టీమ్ డెసిషన్ అనేసి అంటున్నావు, కానీ అది టీమ్ డెసిషన్ కాదు, నువ్వు సెల్ఫ్ గా సాక్రిఫైస్ చేస్తావు కదా సోనియా అంటది. మణికంఠ అంటాడు అరే టీం కూడా డిసైడ్ చేశారు కదా నన్ను అవుట్ చేయడానికి, నా పేర్లు తీయడానికి టీం కూడా డిసైడ్ చేశారు కదా అంటే సోనియా అంటది నువ్వు యాక్సెప్ట్ చేసినందుకు అలాగే నువ్వు సాక్రిఫైస్ చేసినందుకు మాత్రమే మేము డిసైడ్ చేసాము, లేదంటే మేము చేంజ్ చేసేవాళ్ళం కదా. ఇక్కడ ఇద్దరు కరెక్టే, మణికంఠ కూడా కరెక్టే, సోనియా కూడా కరెక్టే. అరే మీరు నా డెసిషన్ ముందే నా పేరు తీసిస్తారు కదా స్టెప్ అవుట్ చేయడానికి అని అంటాడు. అంటే యష్మి తీసింది, సోనియా తీసింది, ఇంకెలాగో పృథ్వీ తీస్తాడని తెలుసు కాబట్టి ఆయన సెల్ఫ్ డెసిషన్ తీసుకున్నాడు సాక్రిఫైస్ చేయడానికి. ఆ తర్వాత మణికంఠ నువ్వే గివప్ ఇచ్చేస్తావురా అంటే నేను అగ్రీ చేయను దీనికి అంటే పృథ్వీ అంటాడు అరే అక్కడ టీమ్ డెసిషన్ లేదురా, ఇండివిజువల్ డెసిషన్ రా, ఒక్కొక్కరు చెప్తున్నప్పుడే నువ్వు డిసైడ్ అయిపోయావురా అని పృథ్వీ కూడా. ముగ్గురు ఒకటే మాట మాట్లాడతారు, పృథ్వీ, యష్మి, సోనియా. సోనియా అరే నిన్న ఇదే అగ్రిమెంట్, ఐఎమ్ నాట్ అగ్రీ, ఐఎమ్ నాట్ క్విట్టింగ్ అని చెప్పు ఉండాల్సింది కదరా, నువ్వెందుకు మాట్లాడలేదు అప్పుడు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అని సోనియా అడుగుతుంది. ఎందుకంటే మీరు కూడా నా పేరు చెప్పారు కదా అక్కడ, వేరే వాళ్ళ పేరు చెప్పలేదు కదా, ఇంకందుకే నేనేం ఆర్గ్యూ చేయలేదు అని అంటాడు మణికంఠ. యష్మి అంటది హౌస్ మొత్తం చెప్పినా నువ్వు ఫైట్ చేయాలి, నీ కోసం నువ్వే ఫైట్ చేసుకోవాలి, నీ కోసం నువ్వు ఫైట్ చేయకపోతే ఇంకెవరు ఫైట్ చేస్తారు, ఇది మాత్రం కరెక్ట్. ఎందుకంటే తను ఏమనుకుంటదంటే యష్మి తన పేరు తీస్తారేమో అని చెప్పి నిఖిల్ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటుంది అనమాట, నేను బాగా ఆడతాను, నేను ఇప్పటి వరకు అన్నిట్లోనూ ఆడాను, వాయిస్ అవుట్ చేస్తాను అని తన గురించి తను చెప్పుకుంటది. సో ఈ పాయింట్ ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్. నీకోసం నువ్వు ఫైట్ చేసుకోవాలి, నువ్వెందుకు ఒప్పుకున్నావు, నీకోసం నువ్వు చేయకపోతే ఎవరు ఫైట్ చేస్తారు, ఇదైతే కరెక్ట్ యష్మి మాట్లాడింది. అయితే మణికంఠ అంటాడు మీరు నాకు ఇది ఏమైనా ఈజీ అనుకుంటున్నారా, నేను నామినేషన్స్ లో ఉన్నా కూడా నేను సాక్రిఫైస్ చేయడం ఈజీ అనుకుంటున్నారా, నేను ఏమైనా పిచ్చోడినా ఇలా చేయడానికి, ప్రతి వీక్ నేను నామినేషన్ లోకి వస్తున్నాను, నేనేం కావాలని సాక్రిఫైస్ చేయలేదు, మీరు అందరు నా పేర్లు తీస్తున్నారని నేను సాక్రిఫైస్ చేస్తాను అని అంటాడు. సోనియా అంటది అందుకే నేను ఇక్కడ ఒకటి చేస్తున్నావు అక్కడ ఒకటి చేస్తున్నావు కావచ్చు, మరి అంటే నామినేషన్ లో ఉన్నావు కాబట్టి నువ్వు డబల్ గేమ్ ఆడుతున్నావు అనేసి అంటది. మణికంఠ నేనేం చేయను అని చెప్పి మైక్ విసిరేసి వెళ్ళిపోతాడు అనమాట. నేనేమైనా కావాలని చేస్తున్నానో ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోవట్లేదు, నేను ఏదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నారు. యష్మి అంటది అబ్బా వీడితో మనకి మెంటల్ ఎక్కిపోతుంది అసలు, రిలాక్స్ అవ్వండి, వాడు అలాగే రియాక్ట్ అవుతాడు, రిలాక్స్ అవ్వండి అని చెప్పి సోనియా అంటది.
సీత మళ్ళీ నిఖిల్తో, అరే ఇది రాంగ్ డెసిషన్ రా, ఐఎమ్ సారీ టు సే దిస్, ఇప్పటి వరకు నేను చూసినట్లు ఇదైతే వరస్ట్ డెసిషన్ అని చెప్తే, ఐఎమ్ సారీ రా నువ్వు అలా ఫీల్ అయితే నిఖిల్ అంటాడు. ఎందుకంటే నువ్వు నిన్న నీ నోటితోటే అన్నావు వైల్డ్ కార్డ్స్ ని ఆపాలి అనేసి, సో నువ్వు తీసే మణికంఠకి అంటే, అరే నేను తీయలేదురా వాడే సాక్రిఫైస్ చేసుకున్నాడని నిఖిల్ అంటాడు. నువ్వు చీఫ్ గా ఒప్పుకున్నావు కదా, నువ్వు ఒప్పుకోకపోతే అవ్వదు కదా. నిజంగానే కరెక్టే. అప్పుడు ఒకవేళ అరే నువ్వు ఉండాలిరా అని నిఖిల్ అంటే అది అవ్వదు కదా, తను కూడా అగ్రి చేశాడు. నువ్వు ఒప్పుకున్నావు కదా, పోనీ మీరందరూ గ్రూప్ గా ఒప్పుకున్నారు, మరి మా గ్రూప్ లో నవీల్ ఎందుకు తీశారు అనేసి అడుగుతుంది. మణికంఠ వచ్చి, అరే ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ ద హౌస్, నా డబుల్ మైండ్ తో మీకు ప్రాబ్లం అవుతుంది అంటే, అక్కడికి వెళ్ళి చెప్పరా ఇక్కడ కాదు అనేసి అంట. వాళ్ళకు కూడా చెప్పాను నేను అంటే, పృథ్వీ వచ్చేసి హౌస్ మొత్తానికి కదా నువ్వు సారీ చెప్పాల్సింది, మన క్లాన్ కి చెప్పాలి, ఎందుకంటే నీ వల్ల మన క్లాన్ కి బ్లేమ్ అవుతుంది అనేసి పృథ్వీ అంటాడు. పృథ్వీ కరెక్ట్ గా మాట్లాడతాడు ఏదైనా, ఎందుకంటే వీళ్ళే కదా డబల్ షేడెడ్ అని విష్ణు తిట్టింది కదా. తర్వాత మణికంఠ, అరే అక్కడ క్లియర్ గా చెప్తాను రా, నేను వెళ్ళి చెప్పమంటే చెప్పేస్తానంటే, నీ ఇష్టం ఏదైనా చెప్పుకోండి రేష్మి. వెళ్ళి అందరికీ చెప్తారన్నమాట, కాంతార క్లాన్ దగ్గరికి వెళ్ళి క్లియర్ గా నేనే సాక్రిఫైస్ చేశాను, నేనే బయటకు వెళ్ళిపోయాను అని వాళ్ళకి వెళ్ళి చెప్తాడు. తర్వాత యష్మి వచ్చేసి, ఇప్పుడేదో మేము నిన్న ప్రెషర్ చేస్తున్నట్టు బిహేవ్ చేయకు, ప్లీజ్ అలా బిహేవ్ చేయొద్దు, మమ్మల్ని బ్యాడ్ చేయొద్దు అంటే, పృథ్వీ అంటాడు, అదేదో ఇందాక చెప్పుంటే అయిపోయేది కదరా, ఇందాకేమో నో నో అని ఇంత డ్రామా చేసాక చెప్తున్నావు అన్నట్టు అంటాడు. నిజంగానే ఇంత డ్రామా అయిన తర్వాత చెప్తున్నాడు ఆయన, అప్పుడే నోనో అని చెప్తుంటే ఆయనకి భయం, నామినేషన్స్ లో ఉన్నాడు ఎవరెలా తీసుకుంటారు అనేసి ఆయన భయం ఆయనది. మనకంటే అమ్మ కాదమ్మా నేనేం అట్లా బిహేవ్ చేయట్లేదు, మీరేం ప్రెషర్ చేస్తున్నట్టు బిహేవ్ చేయట్లేదు అంటాడు. యష్మి అంటది, అరే నీ వయసు ఎంతరా చెప్పు, అసలు నీ క్లారిటీ ఉందా లేదా, చిన్న పిల్లల్లా బిహేవ్ చేస్తున్నావు, మమ్మల్ని బ్యాడ్ చేస్తున్నావు నువ్వు అంటే, మనకంట నేను ఎవరిని బ్యాడ్ చేయట్లేదమ్మా, మీరు అందరూ మాట్లాడకుండా కూర్చోండి అన్నప్పుడు నేను మాట్లాడకుండానే కూర్చున్నాను, కానీ వాళ్ళందరూ అడుగుతున్నప్పుడు కూడా నేను డిస్కస్ చేయలేదు అంటే, యష్మి మరి ఎందుకు వాళ్ళు అడిగినప్పుడు నోనో అన్నావు, అదే లివింగ్ ఏరియాలో ప్రేరణ అడిగినప్పుడు, అమ్మ నువ్వేం సైలెంట్ గా కూర్చోలేదు నాయనా, నువ్వు అంత ఈజీగా చెప్పినట్టు అనిపించలేదు మాకు, నువ్వు మొత్తం టీమ్ కి అగైనెస్ట్ గా ఉన్నావు ఇక్కడ అని సోనియా అంటది అనమాట. మనకంటే అరే నేను అగైనెస్ట్ గా ఉండుంటే నేను అలా సాక్రిఫైస్ చేసి వదిలేసి వెళ్ళిపోతానా చెప్పండి అని అంటాడు. తర్వాత సోనియా, నీ పాయింట్స్ నీకు తెలుసు కాబట్టి అందుకే సాక్రిఫైస్ చేసి వదిలి కూర్చున్నావు అనుకుంటా, నువ్వు ఆదిత్య గారి పేరు చెప్పినప్పుడే మాకు అర్థమైంది నువ్వు టీంకి అగెనిస్ట్ గా ఉన్నావు, ఆ టీంలో కూడా స్ట్రాంగ్ గా ఉండాలి అని అన్నప్పుడే మాకు అర్థమైంది, నువ్వు ఎందుకంటే వాళ్ళు విన్ అవ్వాలి అనేసి అనుకుంటున్నావు అంటే, అప్పుడు మణికంఠ అంటాడు, నేను వాళ్ళు విన్ అవ్వాలి అనేసి అనుకోవట్లేదు, నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపాలి అనేసి అనుకుంటున్నాను. ఈ హౌస్ లో ఏమైతుందో తెలుసా, నేను నా పర్స్పెక్టివ్ స్ట్రాంగ్ గా పెడితే అగెనిస్ట్ అనేసి అంటున్నారు, మంచి చెప్పినప్పుడు కూడా రాంగ్ అంటే నేను ఒప్పుకోను, తప్పు చేస్తే ఒప్పుకునే సత్తా నా దగ్గర ఉంది, కానీ అన్నిటికీ రాంగ్ అంటే మాత్రం నేను ఒప్పుకోను అంటే, సోనియా అంటే నువ్వు తప్పు చేసావు కానీ అన్నిటికీ రాంగ్ అని నేను అనట్లేదు, ఇప్పుడే రాంగ్ అని అంటున్నాను అని చెప్తారు. తర్వాత పృథ్వీ అంటే, అరే సోఫా దగ్గర నువ్వు అబద్ధం చెప్పావు కదా నోనో అని పృథ్వీ అంటాడు అనమాట. మళ్ళీ అది సీత, ఇంకేం అవ్వలేదు, గెలిచేదాన్ని కూడా నువ్వు కట్ చేసి మొత్తానికి డిసడ్వాంటేజెస్ చేసావని నా ఫీలింగ్, నిన్నటికి వాళ్ళకి నువ్వు వర్డ్స్ చాలా ఫ్లిప్ అయిపోయావు, ఇది అసలు కరెక్టే కాదు అని నిఖిల్తో అంటే, నిఖిల్ అంటాడు, అది ప్రాసెస్ తెలియనప్పుడు అలా అన్నాను అని అంటాడు. ప్రాసెస్ అంటే ఒకళ్ళని ఎలిమినేట్ చేయాలి టీంలోంచి అని అన్నప్పుడు, సీత అంటే ప్రాసెస్ తెలిసిన తర్వాత నువ్వు మణికంఠని ఒప్పుకొని మా ప్రాసెస్ దగ్గరికి వచ్చేసరికి నబిల్ని తీసుకున్నావు కదా, నాకు అది నచ్చట్లేదు, కరెక్ట్ అనిపించట్లేదు, అరే మణికంఠ నేను తీయలేదురా అని అంటాడు. సీత వచ్చేసి, ఫస్ట్ నువ్వు హౌస్ అంటావు, తర్వాత క్లాన్ అంటావు, ఇప్పుడేమో హౌస్ ని ప్రొటెక్ట్ చేయాలంటావు, తర్వాత క్లాన్ ని ప్రొటెక్ట్ చేయాలంటావు, ఇంకా నీ ఇష్టం, నువ్వు వచ్చినట్టు నువ్వు ఆడుకో, నీ గేమ్ నువ్వు ఆడుకో అనేసి వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ నిఖిల్ మణికంఠ, నిఖిల్ ఏం చెప్పాను ఫస్ట్ వెళ్ళి వాడిని అడగండి అనేసి అంటాడు, ఎందుకంటే ఈలోపు నిఖిల్ వస్తాడు అనమాట వీళ్ళ దగ్గరికి. పృథ్వీ వచ్చేసి, నిఖిల్ నీకేమని చెప్పాడు చెప్పు అంటే, నిఖిల్ అంటాడు, నువ్వు టెన్షన్ తీసుకోకు నేను స్టెప్ బ్యాక్ అవుతా అనేసి అన్నాడు రానంటే, పృథ్వీ ఓకే క్లారిటీ వచ్చింది కదా, అక్కడ నో అని ఎందుకు చెప్పావు మరి ప్రేరణ అడిగినప్పుడు అని అంటాడు. సో ఎవరే ఆగరా పృథ్వీ, మరి నువ్వు టైం తీసుకొని మాట్లాడతానంటే మాట్లాడుకో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము రెడీగా లేము, ఏది మాట్లాడితే అది వినడానికి అంటదనమాట. ఆయన ఏమో కుసేపు మాట్లాడతాడు, మళ్ళీ టైం తీసుకుని వస్తాడు, మళ్ళీ కుసేపు మాట్లాడతాడు, అందుకే సోనియా అంటే ఒకటేసారి టైం తీసుకుని వచ్చి మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు అయితే మాట్లాడికి ఇక్కడికి వచ్చి అని సోనియా అంటదనమాట. అరే ఏం జరుగుతుందిరా మణి అని అంటాడు, ఎందుకంటే తల పట్టుకొని అదే రకంగా బిహేవ్ చేస్తాడు. నిఖిల్కి ఆల్రెడీ తెలుసు కదా ఆయన ఎమోషనల్ పర్సన్ అని, ఫస్ట్ వీక్ నుంచి చూస్తున్నాడు కాబట్టి ఏం జరుగుతుందిరా మణి అని కన్సర్న్ తో అడుగుతాడు అనమాట. అప్పుడు మణికంఠ, నేను మాట్లాడకుండా నా నోటికి జిప్పేసేస్తాను, ఈ షోలో నేను డిసైడ్ అయిపోయాను, నేను ఇంకేం మాట్లాడంటే సోనియా యష్మి థ్యాంక్ యూ సో మచ్, అట్లనే ఉండు మాట్లాడొద్దు, ఎలాగో నిజాలు మాట్లాడట్లేదు కదా మాట్లాడకపోవడం బెటర్ అని పృథ్వీ కూడా అంటాడు.
సోనియా పోయే పృథ్వీ స్టాప్ అనేసి అంటది అనమాట. సరే ఇట్రారా మన ఇద్దరం నీ పాయింట్ నా పాయింట్ టేబుల్ మీద పెట్టు అని, నీ పాయింట్ ఏంటి నా పాయింట్ ఏంటి క్లారిటీగా మాట్లాడుకుందాం అని చెప్పి నిఖిల్ మణికంఠని పిలిస్తే సోనియా అంటది, అరే ఇది టీం డిస్కషన్ కాబట్టి మేమందరం ఉంటాము, ఎందుకంటే టీం మీద బ్లేమ్ పడుతోంది అని చెప్తే, సరే నేనైతే మాట్లాడను కానీ నేను కూడా ఇక్కడే ఉంటాను అనేసి మాట్లాడుకుంటారనమాట. నిఖిల్ ఏమంటాడంటే, నేను డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నప్పుడు నువ్వు వచ్చావు, ఏం ఆలోచించావని అడిగితే నేను ఇంకా ఏం ఆలోచించలేదు అన్నాను. సో మన టీం ముందుకు వెళ్ళాలి కాబట్టి నేను పర్సనల్ గా నామినేషన్ లో ఉన్న పర్వాలేదు, నాకైతే టీం ముందుకు వెళ్ళాలి అలాగే విన్ అవ్వాలి అనేసి అన్నావు. సో టీం కోసం చెయ్యాలి అని ఉంది, ఓకే నేను స్టెప్ అవుట్ అవుతాను అనేసి అన్నావు. అంటే అప్పుడు మణికంఠ అంటాడు, టీం కోసం అని కాదు, వచ్చే వాళ్ళని వైల్డ్ కార్డ్స్ ఆపాలి అలాగే ప్రైజ్ మనీ రావాలి, ఇక్కడ కూడా నేను సెల్ఫిష్ గా ఆలోచించకూడదు కదా, అందుకే స్టెప్ అవుట్ అవుతాను అనేసి అన్నాను కానీ టీం కోసం అని కాదు అని అంటాడు అనమాట. అప్పుడు నిఖిల్, అవును నా క్లాన్ ముందుకెళ్ళాలి, నా క్లాన్ బాగా ఆడాలి అని అర్థం వచ్చేటట్టే స్టెప్ అవుట్ అయ్యావు కదా అంటే, అప్పుడు మణికంఠ అటువంటి సిచ్యువేషన్ వస్తే యూ డోంట్ వరీ, అంటే తను ఎక్కడ స్టెప్ అవుట్ అవుతాడేమో అని చెప్పి యూ డోంట్ వరీ, నువ్వు స్టూపిడ్ డెసిషన్ తీసుకోకు, నేను స్టెప్ అవుట్ అవుతాను అని చెప్పి అయ్యాను అని చెప్తాడు అనమాట. ఇంకా సీత వాళ్ళ కాన్వర్జేషన్ అవుతుంది, అరే ఆయన మరి పక్కకి వెళ్ళి కూర్చోవలసింది కదా, అంత జస్టిస్ ఉన్నప్పుడు క్లాన్ అంటే అంత ఇది ఉన్నప్పుడు ఆయన వెళ్ళి పక్కకి వెళ్ళి కూర్చోవలసింది కదా, అంటే ఇక్కడ స్ట్రాంగ్ పర్సన్ తీసేసినప్పుడు ఆ క్లాన్ లో కూడా నిఖిల్ పక్కకి వెళ్ళి కూర్చోవచ్చు కదా, మణికంఠని ఎందుకు తీసేస్తాడని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. విష్ణు అంటే అతను పెద్ద ఫేక్ హ్యూమన్ అసలు అని నిఖిల్ ని తిడుతుంది అనమాట. మళ్ళీ ఏమంటదంటే, బిగ్ బాస్ చెప్పినప్పుడు మనందరం కలిసి ఆడాలి, మనందరం కలిసి ఉండాలి అని అన్నాడు, వాళ్ళ ఎంట్రీస్ ని రాకూడదు అనేసి అన్నాడు, ఇప్పుడేమో మాట మార్చేస్తున్నాడు, ఫేక్ అసలు అతను అని అంటే, ప్రేరణ అంటది, పెద్ద ఏదో జెంటిల్మెన్ గా మాట్లాడతాడు, ఏదో నోబెల్ బహుమతి తీసుకునే వాళ్ళలాగా అనండి. సీత అంటది, నేను అందరికీ అవకాశం రావాలి అనేసి అంటే, అలా ఆడకూడదు, స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు ఆడాలి అనేసి అన్నాడురా, గెలిపించాలి అనేసి అన్నాడు, వైల్డ్ కార్డ్ వర్సెస్ హౌస్ అన్నాడు, ఇప్పుడేమో క్లాన్ వర్సెస్ క్లాన్ అనేసి అంటున్నాడు రా, కరెక్ట్ గా మాట్లాడట్లేదు, ఫ్లిప్ అయిపోతున్నాడు అని అంటది. మళ్ళీ టీం మణికంఠ వాళ్ళ కాన్వర్సేషన్ చూపిస్తారనమాట. టీం అంతా కొలాబరేటివ్ గా తీసుకున్న డెసిషన్ ఇది అంటే, సోనియా అంటది, టీం అంతా ఎండింగ్ వరకు అందరి గురించి మాట్లాడిన తర్వాత డెసిషన్ తీసుకుంటే అది టీం డెసిషన్ అవుతుంది, నువ్వు ఎవ్వరి పాయింట్ ఆఫ్ వ్యూ వినకుండా మధ్యలోనే నువ్వు గివ్ అప్ ఇచ్చేసావు. నిజంగానే అందరి పాయింట్ ఆఫ్ వ్యూ విన్న తర్వాత ఆయనకి నచ్చకపోతే ఆయన డిసగ్రీ చేసిన తర్వాత అప్పుడు టీం డెసిషన్ అంటారు. అది ఇప్పుడు ఏమంటాడంటే, నా నోరుతో త్రాగదు కదా, నాదే తప్పులే అంటే, ఇప్పుడు సోనియా పృథ్వీ కూడా ఇక్కడ కూడా నీకు ఆగలేదు, నీ నోరు తుత్రా అదే తప్పు మాట్లాడుతున్నావు, క్లాన్ గురించి పనిచేస్తున్నప్పుడు క్లాన్ గురించి ఆడుతున్నప్పుడు అది కంట్రోల్ చేసుకోవాలి, నీ నోటి తొత్తర నీకు లివింగ్ ఏరియాలో కూడా అదే ఆగలేదు, అందుకే నో చెప్పేసావు అనేసి అంటారు అనమాట పాపమేళ్ళు. తర్వాత మణి ఏమంటాడు, ఫ్రాంక్ గా చెప్తున్నారా, ఐఎమ్ గోయింగ్ టు జిప్ మై మౌత్, ఇంక నేను మాట్లాడను, ఏమైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా తినడానికే నోరు తెరుస్తా అన్నట్టు చెప్తున్నాడు. ప్రేరణ, అరే నువ్వెందుకు మళ్ళీ ఆయన డెసిషన్ కాదు, నైన్కి ఏమంటదంటే ఇది ఆయన డెసిషన్ కాదు సోనియా డెసిషన్ అనేసి అంటే, నువ్వు మళ్ళీ ఆయన డెసిషన్ కాదనేసి అంటున్నావంటే, ఒకవేళ ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఆయన అవ్వకూడదు కదా, ఆయన కనిపించింది ఆయన చెప్పాలి కదా అని ప్రేరణ అంటది అనమాట. విష్ణు ఏమంటదంటే, ఆయన గేమ్ ఆడుతున్నాడా, చీఫ్ టాస్క్ కి చీఫ్ పొజిషన్ కి చేతులు కట్టుకొని ఏదో బ్యాంగిల్స్ వేసుకొని బొట్టు బిళ్ళ పెట్టుకున్నట్టుగా, ఇంకా బ్యాంగిల్స్ బొట్టు బిళ్ళ ఒకటే తక్కువ అసలు ఆయనకి, ఆయన గేమ్ ఆడుతున్న విధానం చూస్తే, అలా చెప్పి కూడా నేను ఆడవాళ్ళని తక్కువ చేసినట్టే ఉంటదని చెప్పి పెద్ద స్టేట్మెంట్ ఇసిరేస్తుంది నిఖిల్ మీద. ఇది నాకు సార్ అడుగుతారేమో చూడాలి. అంటే ఆడవాళ్ళని కూడా ఇన్సల్ట్ చేసినట్టే ఉంటది ఆడవాళ్ళతో పోల్చితే అనేసి నిఖిల్ అంటుంది విష్ణుప్రియ. షాక్ అయ్యాను నేను చూసిన వెంటనే. ఆ తర్వాత నైన్కి ఏమంటదంటే, నేను చూసాను కదా ఆయన ఒకటి లేదా ఇద్దరు పీపుల్ ఏ డెసిషన్ చెప్తే ఆ డెసిషన్ మీదే వెళ్ళిపోతాడు అనేసి అంటది అనమాట. అదే చెప్తున్నాను కదా, ఇద్దరు ఒపీనియన్స్ వచ్చేసరికి ఆయన ఒపీనియన్ ఎక్కడికో పోతుంది, ఆయనకి ఓన్ ఒపీనియనే లేదు అసలు అనేసి నైన్గా చెప్తుంది. అయితే అంత డమ్మా అనేసి అడుగుతుంది ప్రేరణ. మణికంఠ, అరే నేను నీ బాధ అర్థం చేసుకుని నీతో మాట కలిపాను అనుకో, ఫ్లిప్పింగ్ పర్సనాలిటీ అవుతుందిరా నాది అని నబిల్కి చెప్పుకుని ఏడుస్తూ ఉంటాడు. నబిల్ అంటా తెలుసు అంటే నాకు ఈ షోలో మాట్లాడాలంటేనే భయం వేస్తుందిరా అంటాడు మణికంఠ. ఏం భయపడకు, నేను ఇక్కడ మాట్లాడేది పర్సనల్ గానే, నువ్వేం ఏడవకు, మేరీ జాన్ ఏడవకు అని కన్సోల్ చేస్తూ ఉంటాడు. మణికంఠ అంటాడు, బరే వాళ్ళు చెప్పింది కూడా ఓకే అనిపిస్తుంది, నువ్వు చెప్పింది కూడా ఓకే అనిపిస్తుంది అని నబిల్తో షేర్ చేసుకుంటాడు. నబిల్ ఏమంటాడు, అదే మామ నీ బ్రెయిన్ అట్లా అన్నిటికీ కన్విన్స్ అయిపోతుంది, ఆయన ఏంటి మరి ఆ పర్సనాలిటీ అలా ఉంది మణికంఠ అది. తర్వాత విష్ణుప్రియ, ఇది ఎందుకు వేసుకున్నావు అని అడుగుతుంది పృథ్వీని. అంటే సేమ్ కలర్ షర్ట్ వేసుకుంటాడంట, నార్మల్ గానే వేసుకున్నాడు, ప్రామిస్ చేసి చెప్పు అని అడుగుతుంది విష్ణుప్రియ. అలా ఏం కాదు, సేమ్ కలర్ ఉంది కాబట్టి అందుకే వేసుకున్నానంటే విష్ణుప్రియ పృథ్వీ బుగ్గలు ఇట్లా పట్టుకుంటది.
తర్వాత నబిల్, వాళ్ళు ఫీల్ అవుతున్నారు వీళ్ళు ఫీల్ అవుతున్నారు అని మాట్లాడొద్దు, నీకేమనిపిస్తే అది మాట్లాడు, అంతేగాని వేరే వాళ్ళ గురించి ఏం ఆలోచించొద్దు అని ఇక్కడ పాపం కన్సోల్ చేస్తూ ఉంటాడు మణికంఠని. మణికంఠ ఏమంటాడు, ఈ లోపు నిఖిల్ వస్తాడనమాట. ఫస్ట్ వీక్ లో నిఖిల్ ఎట్లా మాట్లాడాడు, ఫోర్త్ వీక్ లో నబిల్ ఎట్లా మాట్లాడుతున్నాడు, మేబీ నేను నా ఫ్రెండ్స్ ని స్వాప్ చేయొచ్చేమో అని నిఖిల్ చూస్తూ అంటాడు. మళ్ళీ వచ్చి మణికంఠ నిఖిల్ హగ్ చేసుకుంటే నిఖిల్ ఏమంటాడంటే, ఎవరు ఎంత టీం అయినా సరే ఇండివిజువల్ గేమ్ రా ఎండ్ ఆఫ్ ద డే, గేమ్ గా పర్సనల్ గా తీసుకుంటే బాగుంటది, నువ్వు రెండింటిని మిక్స్ చేయకు అని అని చెప్తాడు అనమాట. తర్వాత పృథ్వీ, నీకేమనిపించింది డెసిషన్ ప్రకారం అని విష్ణుని అడిగితే, అరే నేనైతే చాలా బాధపడ్డాను రా, నిఖిల్ ఫ్లిప్ అయిపోతున్నాడు, నాకు అసలు నచ్చలేదు, అందుకే నేను 2-faced పర్సన్ అనేసానంటే, అరే ఎందుకన్నావురా అలాగా అంటే, నేను మనందరం కలిసి ఆడదాము, వైల్డ్ కార్డ్స్ రానివ్వకుండా ఆడదాం అన్నాడు, ఇప్పుడేమో క్లాన్ ని ప్రొటెక్ట్ చేయాలి అనేసి అంటున్నాడు, నాకు అది నచ్చట్లేదు. తర్వాత బిగ్ బాస్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇస్తున్న 4వ ఛాలెంజ్ రంగురంగుల పజిల్. ఈ ఛాలెంజ్ లో భాగంగా ప్రతి క్లాన్ సభ్యులు పజిల్ బ్లాక్ ని ఉపయోగించి క్యూబ్ షేప్ ని నిర్మించాల్సి ఉంటుంది. సో 2 క్లాన్స్ నుంచి ఇద్దరిద్దరు రావాలి అనేసి చెప్తారు. విజేతల క్లాన్ కి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపి మరి ప్రైజ్ మనీని 1 లక్ష రూపాయలు యాడ్ చేయడానికి వీలుంది. అలాగే ఈ ఛాలెంజ్ 5 నిమిషాల్లో పూర్తి చేయాలి అనేసి చెప్తారనమాట. ఇది విన్ అవ్వకూడదని ఇచ్చినట్టున్నారు, అందుకే 5 నిమిషాలే టైం ఇచ్చారు. ఇది కూడా కొంచెం కష్టంగానే ఉంది, ఆ బ్లాక్స్ ని క్యూబ్ లా నిర్మించాలంట. ఒక్కొక్క క్లాన్ నుంచి ఇద్దరు రావాలంటే శక్తి క్లాన్ నుంచేమో నిఖిల్ పృథ్వీ వస్తారు, సీతా క్లాన్ నుంచేమో ప్రేరణ నైనిక వస్తారు. అసలు ఇద్దరు కూడా ఆడలేకపోయారు, చాలా ట్రై చేస్తారు కానీ కొంచెం కూడా పెట్టలేకపోయారు, ఇద్దరు లూజ్ అయిపోయారు ఈ గేమ్ లో, ఎవరు విన్ అవ్వలేదన్నమాట. తర్వాత బిగ్ బాస్ ఏమంటారంటే నబిల్ సంచాలకులు అంటారు, కానీ అక్కడ సంచాలకులుగా చేయడానికి ఏమీ లేదు అసలు చేయడానికి చెప్పడానికి. తర్వాత బిగ్ బాస్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ లో భాగంగా 4వ ఛాలెంజ్ లో మీరు పూర్తి చేయలేదు కాబట్టి 2 క్లాన్లు ఓడిపోయారు, మీరు ఇంక వెళ్ళొచ్చు అని చెప్తారు. తర్వాత ప్రేరణ ఏమంటదంటే, ఓడిపోయారు కదా, వీళ్ళు కామెడీగా మాట్లాడుకుంటూ ఉంటారు, అరే విష్ణు వెళ్ళరా, వెళ్ళి ఓదార్చు, పృథ్వీ బాధపడుతూ ఉండొచ్చు, నీ వాయిస్ వింటే మోటివేట్ అవుతాడు, ఓడిపోయిన కారణంగా మేబీ బాధపడుతూ ఉంటాడు, వెళ్ళు నువ్వు అనేసి మాట్లాడుతుంది అనమాట సరదాగా పృథ్వీతోటి, విష్ణుతోటి. అప్పుడు సీత ఏమంటదంటే, ఆమె ఇవన్నీ అడుగుతుంది కానీ మనతో కలవనివ్వదురా అని సోనియా గురించి చెప్తుంది. వాళ్ళని మనతో కలవనివ్వదు, తన చుట్టే ఉండాలి అనేసి అనుకుంటది. నిజంగానే వీళ్ళతో కలవనది, ఎందుకంటే వీళ్ళ మీద ఎప్పుడు చాడీలు చెప్తూనే ఉంటది, విష్ణుప్రియ మీద, ప్రేరణ, యష్మి మీద. ఈ రోజు అయితే మొత్తం సీత మీద చాడీలు చెప్తూనే ఉంది లైవ్ లో, అదంతా కట్ చేస్తారు ఎపిసోడ్ లో. అప్పుడు విష్ణు ఏమంటదంటే, మనం వెళ్ళినప్పుడు ఇట్లా సీరియస్ గా చూస్తుందిరా, నేను ఆమె గురించే సగం అరుణాచలం బొట్టు పెట్టుకుంటున్నాను అని అంటది. భలే కామెడీగా అనిపిస్తుంది, ఆమె గురించి భయం వేసి అరుణాచలం బొట్టు పెట్టుకుంటున్నాను నేను, నాకేమీ అవ్వకూడదని అన్నట్టు అంటది. అందరూ నవ్వుతారు. తర్వాత నిఖిల్ ఏమంటారంటే, పొద్దున్నుంచి స్టార్ట్ చేసింది ప్రేరణ, అసలు ఎందుకు అట్లా ఆడుతుందో అర్థం కావట్లేదు, చాయ్ పెడుతున్నప్పుడు కూడా అట్లాగే చేస్తుంది అని వాళ్ళ క్లాన్ మెంబర్స్ కి ప్రేరణ గురించి చెప్పుకుంటా ఉంటాడు. సీత ఏమంటదంటే, అంటే సోనియా ఎట్లా మాట్లాడుతుందో వాళ్ళతో అనేది ఇమిటేట్ చేస్తుంది అనమాట. అరే యాపిల్ తినరాదు, కాఫీ తాగరాదు, తలనొప్పి అవుతుందా, కాఫీ పెట్టమంటావా, అన్నం తింటావా, ప్లేట్ తెచ్చిమ్మంటావా, స్పూన్ తెచ్చిమ్మంటావా, అరే పూల్లోకి దిగావా, జలుబు చేస్తుంది కదరా అని ఇట్లా మాట్లాడుతుంది అని చెప్పి ఇమిటేట్ చేస్తే విష్ణుప్రియ, అరే సీత ఐ మిస్ యూ ఫర్ 3 days, అంటే 3 days నుంచి నేను మిస్ అయ్యాను రా అనేసి గట్టిగా ఇంకా క్లాన్ మెంబర్స్ అందరూ ఆదిత్య గారితో సహా పడి నవ్వుకుంటారు సీత ఇమిటేషన్ చూసి. ప్రేరణ అంటది, అవునరా ఒక గ్రాండ్ మదర్ లాగా చేస్తుంది, ఏంటో వాళ్ళిద్దరిని అంత ప్యాంపరింగ్ చేస్తుంది అన్నట్టు చెప్తుంది అనమాట. నైన్కి ఏమో మళ్ళీ నిఖిల్ దగ్గరికి వచ్చి, ఓకేనా నాన్న నువ్వు అంటే, నిఖిల్ అంటాడు, అరే పొద్దు నుంచి అసలు మాట్లాడలేదు కదా, ఇప్పుడు వచ్చి నాన్న అంటున్నావు, మీరందరూ ఓకేనా అంటే, తన డెసిషన్ కి ఇలా కోపం పడ్డారు కదా నైనిక వాళ్ళు. నైనిక అంటే, గేమ్ బాగా ఆడానన్న, గుడ్ జాబ్, అంటే మీరే నేర్పించారు కదా. ఆ తర్వాత నిఖిల్ వచ్చేసి, గేమ్ గా తీసుకోండి, పర్సనల్స్ గా తీసుకోండి, కొంచెం మెచ్యూరిటీగా ఆడండి అని చెప్తాడు అనమాట. నిఖిల్ అంటాడు, బిగ్ బాస్ లాక్ ద డోర్ అంటే లాక్ చేసేస్తాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే వినండి. నిఖిల్ ఏమంటాడంటే, అమ్మయ్య ఒక అమ్మాయిని బుక్ చేసేసాను మన టీంలో అంటే, సోనియా అంటే, వాళ్ళు బుక్ చేసిన దాంట్లో మనం ఎంతరా అంటే, వాళ్ళే బుక్ చేస్తారు, మనం అంతగా బుక్ చేయలేము అని చెప్తుంది అనమాట సోనియా. తర్వాత నిఖిల్, పొద్దున్న నుంచి మాట్లాడకుండా ఓవర్ యాక్షన్ చేస్తున్నావా అని అంటాడు. అంటే నైనిక అని వాళ్ళిద్దరు అన్న చెల్లి అనుకుంటారు కదా, సో అందుకనే. సరే బాయ్ స్టిల్ ఐ లవ్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. తర్వాత బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపడానికి మీకు మరొక అవకాశం లభించింది. ఈ ఛాలెంజ్ లో మీరు చేయవలసిందల్లా బిగ్ బాస్ ట్యూన్స్ కి డాన్స్ చేయడం. ఇంట్లో డిఫరెంట్ ప్లేసెస్ లో అలారమ్స్ పెట్టాము, అవి డిఫరెంట్ టైమ్స్ లో మోగుతాయి. మీరందరూ
20 సెకండ్స్ టైంలో ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చి డాన్స్ చేయడం మొదలు పెట్టాలి. మీ అందరిలో ఎవరైనా ఆ టైంలోపు ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళలేకపోయే సభ్యుడు ఛాలెంజ్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. కనీసం మీరు 5 రౌండ్స్ గెలవాల్సి ఉంటుంది. రౌండ్స్ పెరిగే కొద్దీ ప్లాట్ఫామ్ ని చేరుకునే సమయం తగ్గుకుంటూ వస్తుంది. ఒకవేళ మీరు ఈ ఛాలెంజ్ పూర్తి చేసే టైంకి ఏ క్లాన్ సభ్యుడైతే తక్కువ సభ్యులను కోల్పోతారో ఆ క్లాన్ విజేతలుగా నిలుస్తారు. అంటే కొన్ని డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ పెట్టారు, డిఫరెంట్ అలారమ్స్ పెట్టారు. సో అక్కడ అలారం మోగినప్పుడు 20 సెకండ్స్ టైంలో వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చి డాన్స్ చేయాలన్నమాట. కొన్నిసార్లు టైం 5 సెకండ్స్ 10 సెకండ్స్ అట్లా కూడా ఉంటుంది. సో ఈ క్లాన్ లో లాస్ట్కి వచ్చేసరికి నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, సోనియా మిగులుతారనమాట. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి నిఖిల్, పృథ్వీ, ప్రేరణ మిగులుతారు. ఇంకా బిగ్ బాస్ ఏం చెప్పారంటే శక్తి క్లాన్ విన్ అయ్యారు. ఎందుకంటే ఎక్కువ మంది సభ్యులు శక్తి క్లాన్ వాళ్ళు ఉన్నారు, తక్కువ మంది సభ్యులు కాంతార క్లాన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి శక్తి క్లాన్ విన్ అయ్యారు అని చెప్పి శక్తి క్లాన్ వాళ్ళకి ఏమంటారంటే వైల్డ్ కార్డ్ నెంబర్ 11 తీసేసి మీ ప్లకార్డ్ పెట్టుకోండి, అలాగే మీ క్లాన్ కి 1,00,000 రూపాయలు ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది అని చెప్తారు. మళ్ళీ ఏమంటారంటే మణికంఠ, నబీల్ మీరు ఈ ఛాలెంజ్ లో పాల్గొనడానికి వీలు లేదంటారు, అలా అవుట్ అయిపోయారు కాబట్టి వీలు లేదనేసి అంటారు. ఇంకా బిగ్ బాస్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్ ఇంతటితో ముగిసింది. మీరు 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మాత్రం ఆపగలిగారు అని అంటే అవునా ఇంకా 9 మెంబర్స్ వస్తారా అని యష్మి వాళ్ళు, సోనియా వాళ్ళు అనుకుంటారనమాట. మరి 9 మెంబర్స్ వచ్చేటట్టయితే మరి బడ్డీస్ లో ఎలా పంపిస్తారు బిగ్ బాస్ ని? చూడాలి మనం ఎలా పంపిస్తారు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.